వాసుదేవ్, అందరికీ నమస్కారం అండి. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎల్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మనం ఇప్పుడు భాగవతంలో ఒక మంచి పద్యం చదువుకొని అప్పుడు క్లాసులకు వెళ్దాం. భాగవతం యొక్క విశిష్టతను తెలియజేసే పద్యం అవుతుంది. లలిత స్కందము కృష్ణమూలం, సుఖాలాభాభిరామం, మంజులత శోభితమున్, సువర్ణ సుమన సుజ్ఞేయమున్, సుందరోజ్వల వృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాల వాలంబునై వెలయున్, భాగవతాక్ష కల్పతరు గురువిన్, సద్విజశ్రేయమై. చాలా అద్భుతమైన పద్యం అండి. మాస్టర్ గారు కూడా దానికి చాలా చక్కటి వ్యాఖ్యానాన్ని ప్రసాదించారు. ఇప్పుడు మనం క్లాసులకు వెళ్తాం. కేసెస్, రూబ్రిక్స్ బాగా డిస్కస్ చేసాం మనం. అవి రోజు అలా చూసుకుంటూ ఉండాలండి. అంటే ఈ నాలెడ్జ్ కంటిన్యూ అవ్వాలంటే, మీకు ఉపయోగంలోకి రావాలంటే మాత్రం రోజు ఒకసారి అలాగ అయిపోయిన క్లాసులు అలా తిరిగేస్తూ ఉండాలి. అందులో రూబ్రిక్స్ అనేది ఒక వొకాబులరీ, అంటే పేషెంట్ యొక్క లాంగ్వేజ్ అది ఒక వొకాబులరీ అనమాట. ఇంగ్లీష్ భాషలో పదజాలం ఎలా అయితే మనకు అన్ని పదాలు వచ్చో అలా ఒక వొకాబులరీ అనమాట. అది తెలిసే కొద్దీ మనకి సూక్ష్మమైన విషయాలు కూడా గ్రహించగలం. మనం కరెక్ట్ మెడిసిన్ వేయడానికి అవకాశం ఉందన్నమాట. అంచేత ఆ రూబ్రిక్స్ బాగా చదవండి. ఇప్పుడు మనం మెటీరియల్ మెడికల్లోకి వద్దాం. ఒక్కోసారి ఒక్కోటి అలాగా టర్నింగ్ అనమాట, సైక్లిక్. ఇప్పుడు మెటీరియల్ మెడికల్లో మనం ఎకోనైట్ చెప్పుకుందాం. ఎకోనైట్ ఈ మందు ఏమిటంటే అకస్మాత్తుగా వచ్చే తీవ్ర వ్యాధులు, అంటే ఉన్న ఫలంగా వచ్చేస్తాయండి. ఆ రాత్రికే అటు ఇటో తేలిపోతుంది. చాలా ఎమర్జెన్సీ మెడిసిన్ అనమాట. ఒక్కోసారి అంత అకస్మాత్తుగా వచ్చేసి విలవిల్లాడిపోయి చాలా ఎమర్జెన్సీ అయితే హోమియోపతి మందుకి రాదు. అంచేత ఎకోనైట్ మనం వాడకం తగ్గిపోద్ది, కానీ అవసరం ఎక్కువే. వాడడం తగ్గిపోద్ది, అవకాశాలు తగ్గుతాయి. కానీ వచ్చినప్పుడు వెంటనే మనం తీసి మందు వేయగలిగి ఉండాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే వాడని మందులు బ్రౌన్ కలర్లోకి వచ్చేసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి, పట్టించుకోమని. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రం వెంటనే తీయగలిగి ఉండాలి ఆ మందు. అంటే ఇక్కడ అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన వ్యాధులు, సడన్ వైలెంట్ సిక్నెస్, ఇదే మెయిన్ అండి. ఇప్పుడు చూద్దాం. ఎకోనైట్ అనేది నాభి విషం అంటాం కదా, ఆ నాభి నుంచి తయారు చేస్తారు. ఒక విషపు మొక్క ఇది, చాలా వేగంగా పనిచేస్తుందండి. సిమ్టమ్స్ కూడా చాలా ఉధృతంగా ఉంటాయి. తక్కువ సమయంలో పనిచేస్తాను. 10 నిమిషాలు 5 నిమిషాల్లో సేవ్ అయిపోతాడు. ఆర్సెనిక్ ఆల్బమ్ ఒకటి, ఎకోనైట్ ఒకటి, బెలడానా ఒకటి, చాలా స్పీడ్ మందులు అనమాట. ఆ స్పీడ్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. బ్రయోనియా ఒకటి, కోనియం ఒకటి, కాకులస్ ఇండికస్ ఒకటి, ఇవన్నీ స్లో. ఇవి చాలా స్పీడ్ అండి. అంచేత వేగవంతంగా పనిచేస్తుంది. లక్షణాలు అంటే ఇవి సూపర్ఫిషియల్గా యాక్ట్ చేస్తుంది, డీప్ యాక్టింగ్ కాదు అని చెప్తారు. అయితే మాస్టర్ గారు మాత్రం కొన్ని కేసెస్లో పూర్తిగా జీవితం మారిపోయేలాంటి కేసులు కూడా ఇందులో ఎకోనైట్లో చేశారు. చూడండి, ఒక కుర్రోడు హోమిసైడల్ మేనియా, చంపేయాలనే ఒక పిచ్చి ఉండేది వాడికి. అంటే చంపేయడమే ఇంకా. ఆ పిచ్చి వాడు క్యామమిల్లాలో వస్తాడు కనుక, క్యామమిల్లా కూడా ఎకోనైట్ లాగే ఏదో సూపర్ఫిషియల్గా యాక్ట్ చేస్తుంది, షార్ట్ యాక్టింగ్ మెడిసిన్ అంటుంటారు.
కానీ మాస్టర్ గారు వాడి మనస్తత్వం అంతా మార్చేశారు. ఆ చంపేయాలనే ధోరణి పోయిందంటే క్యామమల్లా వేసే కానీ. అలాగే ఎకోనైట్ కూడా ఒక హిప్ బోన్ క్యాన్సర్ ఆవిడ విపరీతంగా బాధపడుతూ ఉంటే ఎకోనైట్ వేశారు. ఎందుకు ఎకోనైట్ వేశారు, దీన్ని ఎలా పట్టుకున్నారు ఎకోనైట్ అంటే, ఇందులో ఉధృతంగా వచ్చేస్తాయండి బాధలు, తట్టుకోలేనంత వాడు వశం కాదు ఇంక తట్టుకోవడం. విలవెల్లి ఆడిపోతుంటారు, బాబాయ్ 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 అని దొల్లేస్తారు అంతే. దాన్ని ఏమంటారంటే ఎగోనీ విత్ పెయిన్. ఆ ఎగోనీ అన్న మాట ఎకోనైట్లో చాలా ఎక్కువ వాడతారండి. ఎగోని అంటే బాధతో విలవెల్లాడిపోదాం అనమాట. అంటే ఆ విలవెల్లాడిపోయేటప్పుడు అక్కడ ఎవరున్నారో కూడా చూసుకోరు. ఇంకా వాళ్ళు మామూలుగా అబ్జర్వేషన్ చేయరండి. చుట్టూ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తే బాబా బాబా అనరు. అసలు ఎవరిని అబ్జర్వ్ చేయరు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండి గోల 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 పెట్టేస్తుంటారు. అలాగా క్యాన్సర్ ఆవిడ విపరీతంగా గోల గోల పెట్టి బాధపడిపోతుంటే ఎక్కువనే 200 వేసారు. వేసలో తగ్గిపోయింది. ఏమి తగ్గిపోయింది? బాధ తగ్గిపోయింది. మళ్ళీ 15 రోజులకో నెలకో మళ్ళీ వచ్చింది. మళ్ళీ 200 వేసారు. అప్పుడు తగ్గింది. కానీ ఎక్కువ రోజులు ఉండలేదు. ఈసారి నెల కాసింది ఫస్ట్ డోసు, తర్వాత నెల కాయలేదు. తర్వాత వన్నం వేశారు. వన్నం కొన్నాళ్ళు ఒక 4 నెలలు 5 నెలలు 6 నెలలు అలా నడిచిపోయింది. వన్నం వదిలేస్తులకి టెన్నం కావాలన్నారు. ఎక్కువనైతే టెన్నం అంటే ఎక్కడా దొరకదు. కలకత్తా ఫోన్ చేసి అడిగారు, ఎక్కువనైతే అన్నం ఎందుకండి బాబు అని నవ్వుతున్నారు. అంటే ఎక్కువనైతే అన్నం ఏం వాడతారులే అని, 30లోను 200లోను కదా వాడి మందు. అప్పుడు టెన్నం పంపిస్తే అది వేశారు. వీటిలో ఒక 6 నెలలు 1 సంవత్సరం పాటుగా ఆవిడకి బాధ లేదండి. అక్కడ క్యాన్సర్తో చనిపోయినప్పటికీ బాధ లేకుండా ఆవిడ పోయారు. అది మాస్టర్ గారి యొక్క హీలింగ్ పవర్, ఎకోనైట్ పవర్. అది అంచేత బాధతో విలవిల్లాడిపోవడం అనేది ఎకోనైట్ యొక్క లక్షణం. అలాగే ఉన్న ఫలంగా రాత్రికి రాత్రే ముంచుకొచ్చేస్తుంది, పొద్దున్నకి తుడిచి పారేస్తుంది మనిషిని, లేదా బతుకుతాడు. 2 ఏసీడీసీ. జ్వరాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అదే ఏదైనా కడుపు నొప్పి కావచ్చును, న్యూమోనియా కావచ్చును, ఫ్లోరసీ కావచ్చును. ఆ నైట్ అటు ఇటు తేలిపోతుంది. ఈ న్యూమోనియా వాటిలో రక్తం పడిపోతుంటే దగ్గుతూ ఉంటుంది. అలాంటి కేసుల్లో అప్పటికప్పుడు ఆ స్పీడ్ని బట్టి, ఆ ఉధృతాన్ని బట్టి ఎక్కువ పడుతుంది. అలాగా తగ్గించారు మాస్టర్ గారు. క్యామమిల్లా ఒక కేసులో, ఎకోనైట్ కేసులో షార్ట్ యాక్టింగ్ అని అనుకునే మందులు ఇవి మామూలుగా అయితే. ఎకోనైట్ తగ్గించేంతో అదే కేసు 3 సంవత్సరాలు ప్రశాంతంగా బతికిందనమాట ఆవిడ. అది అంచేత మెయిన్గా ఏంటంటే చాలా వేగంగా పనిచేస్తుంది ఎకోనైట్. అప్పుడు దాకా ఆరోగ్యంగా తిరుగుతున్న వ్యక్తి రాత్రి 10 గంటల దాకా కూడా నవ్వుతూ హాయ్ హాయ్ అన్న వ్యక్తి తెల్లారేసరికి ఉండడు. అరగంటలో తీవ్రమైన అనారోగ్యం. అయితే ఎకోనైట్ ఇండికేట్ అవడానికి కాజేషన్ ఒకటి ఉందండి. ఆ కాజేషన్ అంటే డ్రై కోల్డ్ విండ్. ఒకటి ఇంటర్నల్గా హెల్త్. ఇంకోటి ఏంటంటే డ్రై కోల్డ్ విండ్, బాగా చల్లటి గాలి తగిలేస్తే జ్వరం వచ్చేస్తుంది. ఆ జ్వరం ఎలా అనుకున్నారో ఆ రాత్రి హై టెంపరేచర్ వచ్చేస్తుంది. ఏదో శీతాకాలంలో సెకండ్ షో సినిమాకి వెళ్ళారు మోటార్ సైకిల్ మీద. ఆ కుర్రాన్ని కూడా ట్యాంక్ మీద కూర్చోబెట్టుకుని బండి నడుపుకుంటూ వచ్చి 3 ఎక్స్పోజ్ అయిపోయారు. ఓవర్ నైట్ హై ఫీవర్ వచ్చేస్తుంది. ఆ ఫీవర్ కూడా అటు ఇటు విలవెల్లాడిపోతా, కదిలిపోతా, బాబాయ్ బాబాయ్ అని మూలిగేస్తా. అది ఎకోనైట్. అదే కాదండి, చలిగాలిలో తిరగడం వల్లే కాదు, నీటిలో మునిగిపోయినప్పుడు షాక్ కొట్టేస్తుంది. నెలలో పడిపోయాడు, లేదా కాలిపోయిన తర్వాత షాక్ కొట్టేస్తుంది. షాక్ అంటే బాడీ సిస్టమ్ షాక్ గురవుతుంది. లేదా భయపడిపోయి నీళ్ళలో మునిగిపోడు, ఎవరు లేరు, బాబా 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 అని కేకలేసాడు, ఎవరు లేరు, మునిగిపోడు. అప్పుడు గబాన్ని ఎవరో చూసి బయటికి లాగినా సరే ఇతను నీళ్ళు తాగేలేదు, కానీ మనిషి పలకట్లేదు, ఒరగట్లేదు, షాక్. అలాంటి షాక్ కూడా ఎక్కువ 30 200 తర్వాత.
కాలిపోయినప్పుడు కూడా షాక్ అయితే ఎకోనైట్. ఇక్కడ ఇంకొక షాక్ ఉందండి ఎకోనైట్కి, ఏంటంటే కరెంట్ షాక్. ఏదో పెద్దలో చేయబడి టప్ అని కొట్టేసింది అంతే, కొట్టేసి పడిపోయి పడిదిరి పడిపోయి. ఎకోనైట్ 30 వేయాలండి, వేస్తే లేస్తాడు మనిషి. ఒకసారి వేయకపోతే ప్రాణం పోవచ్చు. అంటే ఎంతసేపట్లో వేస్తారంటే వితిన్ సెకండ్స్లో వేసేయాలి. అంటే ఎకోనైట్ రెడీగా పెట్టుకోవాలండి. మనం ఎప్పుడో 2 ఏళ్ళు అయింది వాడలేదు, ఆ సీసాలో రంగు మారిపోయి ఉంటుంది అది. అలా కుదరదు, అప్ టు డేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మేము కూడా చూసుకోవాలి. మాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇక్కడ షూబే ఇండియా, విల్మార్ షూబే వాళ్ళే 30 ml లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ బాటిల్స్ అన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట. పిల్స్ కలిపినవి ఉంటాయి, ఆ లిక్విడ్ ఉంటుంది అనమాట. వెంటనే ఆ ఫైల్లో ఏ నెంబర్లో ఉందో తీసుకొని ఆ లిక్విడ్ తీసుకోవచ్చు. మొత్తానికి మందు రెడీగా మాత్రం ఉండాలి, ఎలక్ట్రికల్ షాక్తో సహా. అలాంటి షాకులు చాలా ఉంటాయండి, భయాలు చాలా ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీ చనిపోతాను అని భయం ఉంటుంది, పురుగుల్లో చచ్చిపోతానని భయం. అలాంటప్పుడు ఎకోనైట్ భయం పోతుంది వేస్తుంది. అలాగే నొప్పులు, విలవెల్లాడిపోయే నొప్పులు, పురుటి నొప్పులు నేను తట్టుకోలేనేమో అని విపరీతంగా భయపడిపోతూ ఉంటుంది, అప్పుడు కూడా ఎకోనైట్. అంటే షాకు భయం అనమాట. ఇంకొక ఆవిడ అనారోగ్యం మీద నీరసం నీరసం నీరసం, నాకు ఓపిక అయిపోయింది, కళ్ళు తిరిగిపోతున్నాయి అని అలాగే ఏలబడిపోయి బాబాయ్ 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 అని గోల 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 గోడ ఆవిడ అనారోగ్యం గురించి. ఓపిక అయిపోయింది, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ అన్కాన్షియస్ అయిపోతున్నాను. నిజంగా అన్కాన్షియస్ అయిపోవచ్చు, కానీ ఆవిడ ఇంటెన్సిటీ కూడా ఫీల్ అవ్వడం అంత తీవ్రంగా ఉంది. అయ్యి బాబాయ్ బాబాయ్ పడిపోతాను, బాబాయ్ బాబాయ్ రోడ్డు మీద పడిపోతాను, అక్కడ పడిపోతాను, ఇక్కడ పడిపోతాను, కళ్ళు తిరిగిపోతున్నాయి బాబాయ్, ఆ చెప్పడంలో ఎకోనైట్ అనమాట. అన్బేరబిలిటీ ఆఫ్ పెయిన్స్, అప్పుడు ఎకోనైట్. ఏ డిసీజ్ అవనివ్వండి, ఒకటని కాదండి, ఏ వ్యాధిలో ఉన్నదనే బాబాయ్ 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 అని విలవిల్లాడిపోతూ ఉంటే ఎగోనీ విత్ పెయిన్, ఎకోనైట్. తర్వాత బిహేవియర్ జాబ్, ఇది మ్యాథ్స్ గారి నోట్స్ అండి, ఇది ఈకే గారు మామూలుగా చెప్పిన నోట్స్. ఎకోనైట్ పేషెంట్ విపరీతమైన భయం, ఆందోళన, అస్థిరత్వం, రెస్ట్లెస్నెస్, ఆందోళన, భయం. భయం లేకుండా తాపీగా కూర్చున్నాడు అనుకోండి, కూర్చుని వెళ్దాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అంటే సాయంత్రం వెళ్దాం, ఇప్పుడు ఏదో లోపల పనులు ఉన్నాయి కదా అన్నాడు అనుకోండి, ఎకోనైట్ కాదు. అక్కడ వాళ్ళందరినీ అడలు కొట్టేస్తాడు, ఏదో అయిపోయింది వీడికి అన్నట్టుగా ఉంటుంది అందరికీ. నిజంగానే అలా ఉంటుంది పరిస్థితి. బాధ అస్సలు భరించలేదు. కానీ వీళ్ళ శరీరతత్వం ఎలాంటిదంటే దృఢమైన ఆరోగ్యం అండి. ప్లెథోరిక్ అంటే రక్తపుష్టి ఎక్కువగా ఉంటుంది, రక్తపుష్టి ఎక్కువగా ఉండే దృఢమైన ఆరోగ్యం ఉంటుంది. అంచేత రక్తపుష్టి ఉంటుంది కదండి, కొంచెం కాంప్లెక్స్ బాగున్న వాళ్ళకి ముఖం ఎర్రగా అయిపోతుంది, బొద్దిగా పుష్టిగా ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఏది వచ్చినా సరే ఇంకా ప్రాణం మీదకి వచ్చేస్తూ ఉంటుంది. అంతే తప్ప బక్క పలచగా ఉండి సూర్బంట అలా ఉండరు. శైలీషియా ఒకళ్ళు, క్యాలికేరియాఫాస్ ఒకళ్ళు, బ్యాసిల్నం వాళ్ళు ఒకళ్ళు. ఈ బక్క పలచలోనూ ఓపిక ఉండదు. బెల్లానా వాళ్ళు కూడా రక్తపుష్టి ఉంటుందండి, ఎకోనైట్ వాళ్ళు కూడా రక్తపుష్టి ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా మంచి ప్లెథోరిక్గా ఉంటారు, బలమైన ఆరోగ్యవంతులు. అంచేతే ఆ శరీరతత్వం కూడా చూసుకోవాలన్నారు మాస్టర్. బెల్లానా గురించి చెప్తాను. మొదటికే బిస్మిల్లా అంట అనుకునేవాడికి బెల్లానా ఎత్తి ఏడుతాడు అన్నారు. అంటే వాడి శరీరతత్వం ఒకటి వాడికి ముద్దే దిగట్లేదు, అంత నీరసంగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, వాడికి బెల్లానా ఎత్తి ఏడుతాడు అన్నారు. చెప్పడంలో ఈజీ కోసం, గుర్తుండడం కోసం అలా చెప్తూ ఉంటారు మాస్టర్. అంచేత ప్లెథోరిక్ రక్తపుష్టి ఉంటుంది, దృఢమైన ఆరోగ్యం, ఎకోనైట్ బెల్లానా. విపరీతమైన భయం, ఆందోళన, అస్థిరత్వం, చనిపోతానన్న భయం చాలా ఎక్కువ అండి. బెల్లానాలో అది ఉండదు, చనిపోతానన్న భయం లేదు. వాళ్ళకి వేరే భయాలు, కుక్కలు కనపడుతున్నాయి, జంతువులు కనపడుతున్నాయి, అదొక డెలీరియం టైప్లో ఉంటాడు. వీళ్ళ చచ్చిపోతానన్న భయం. ఎకోనైట్ జ్వరం వచ్చిన వెంటనే కొన్ని గంటల లోపులోనే వాడాలి. 24 గంటలు నుండి 48 గంటలు దాటితే ఇంక ఎకోనైట్ కాదు అది. ఇంకా ముందు కొంత ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం, అంటే తెలుగులోకి రాలన్నట్టు.
ఇక్కడ దాకా చెప్పుకున్నాం. ఎక్స్ట్రీమ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ, గ్రేట్ ఫియర్, గ్రేట్ యాంగ్జైటీ, ఎగోనీ ఆఫ్ ఫియర్, విలవిల్లాడిపోవడం భయంతో, ఎగోనీ ఆఫ్ ఫియర్, రెస్ట్లెస్నెస్, గ్రేట్ రెస్ట్లెస్నెస్, అస్థిమితం, కొట్టుకుపోతుంటాడు అనమాట. అన్బేరబిలిటీ ఆఫ్ సఫరింగ్, అస్సలు బాధ తట్టుకోలేడు. ఇది ఎక్కువ. గ్రేట్ అన్బేరబిలిటీ ఆఫ్ సఫరింగ్, ఇది ఎక్కువ. తర్వాత షాక్, యాక్సిడెంట్ అయినా, ఏదైనా బాగా దెబ్బలు తగిలేసినా, నీళ్ళల్లో పడిపోయినా, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లో కానీ, రోడ్ యాక్సిడెంట్లో కానీ, ఏదైనా సరే, లేకపోతే కరెంట్ షాక్ కానీ, ఏదైనా సరే మైండ్ బాడీ కూడా షాక్ తినేస్తాయి. అప్పుడు ఆ నర్వస్ సిస్టమ్ అంతటినీ కొంచెం కూల్ చేస్తుంది, కామ్ చేస్తుంది, మళ్ళీ వాడిని సెన్సెస్లోకి తీసుకొస్తుంది ఎక్కువ నైట్. మరి ఎంత ఎమర్జెన్సీ మెడిసిన్ అండి ఇది, తప్పనిసరిగా ఉండాలి అందరి దగ్గర. ఇది ఏంటంటే భౌతికంగా ఎంత పాయిజన్ అయితే అంత లైఫ్ సేవింగ్ మెడిసిన్ అండి హోమియోపతిలో. యాంటీ పాయిజన్, ఆర్సెనిక్ ఆల్బమ్ కానీ, ఎకోనైట్ కానీ, ఇవన్నీ చాలా సీరియస్ పాయిజనస్ సబ్స్టెన్సెస్. అదే పొటెంటైజ్ చేసి, డైల్యూట్ చేసి పొటెంటైజ్ చేసేలోకి ఏమవుతుందంటే యాంటీ పాయిజన్. 10 నిమిషాల్లో చనిపోతాడు అన్నవాడిని 5 నిమిషాల్లో రక్షిస్తాయి. ఇవన్నీ కూడా బాగా యాక్టివ్గా ఉంటాడు. ఒక్కోసారి రిస్కీ అన్నారు, అంటే ఏదైనా వస్తే పంపల మీదకి వచ్చేస్తాయి అనమాట. వాడు నైటే పోయి అంత తేడా చేసేస్తుంది. లేజీగా ఉండడు, స్లగ్గిష్గా ఉండడు, అన్నీ యాక్టివ్గా ఉంటారు. అంటే స్పీడ్ అండి, బెల్డోనాలో కూడా స్పీడే. గోస్ ఫ్రమ్ హెల్దీ టు డేంజరస్లీ ఇల్ ఇన్ మినిట్స్. నిమిషాల మీద ఆడు అప్పుడే చనిపోతాడేమో, అంత సీరియస్ అయిపోతుంది. అవర్స్. హై ఫీవర్ వచ్చేస్తుంది, కొంతసేపట్లో ప్రాణం పోయినట్టు పోతుంది. మెయిన్ ఏంటంటే డ్రై కోల్డ్ విండ్ అన్నది వీడికి అసలు పడదండి. చలిగాలి అస్సలు పడదు. శీతాకాలం చలిగాలి, అదే వర్షాకాలం చలిగాలి అయితే వెట్ట కోల్డ్ విండ్. శీతాకాలం చలిగాలి అస్సలు పడదు. తర్వాత యాక్సిడెంట్స్, మునిగిపోవడం, డ్రౌనింగ్ అంటే మునిగిపోవడం. అలాగే మునిగిపోయి నీరు తాగేసేది అనుకోండి, ఆయాసం వచ్చేది, గురక గురు అంటుంది, రైల్స్ పిల్లి మూతలు వచ్చేసినాయి. అప్పుడు యాంటిమ్టార్ట్. ఇక్కడ షాక్ ఇది. అలా కాలిపోతేనే బర్న్స్, దెబ్బ తగిలితేనే ఇంజురీస్, అంటే సిస్టమ్ షాక్ గురవుద్ది అనమాట. ఇంకా క్యాన్సర్ అలాంటిలో తట్టుకోవాలంత విలవల్లాడిపోయేంత బాధ వస్తే పాలియేషన్ కింద, ఉపశమనం కింద ఇది వేస్తే కొంచెం నిద్ర పడుతుంది. కొంచెం ఒకసారి స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ కూడా ఫెయిల్ అయినప్పుడు కూడా చేస్తే తగ్గిన కేసులు ఉన్నాయి. పాలియేటివ్ కేర్ ఇన్ క్యాన్సర్. అయితే 24 గంటల నుంచి 48 గంటలు దాటితే ఇంకెక్కువనాడు కాదు అది. అలాగే రిపీటెడ్గా వచ్చే కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకంటే టైఫాయిడ్లో మరి టైఫాయిడ్ కోర్సు, ఈ టైఫాయిడ్లో కోర్సు 3 వారాలు ఉంటుంది. టైఫాయిడ్ ఫీవర్ ఎప్పుడు 3 వారాలు. దాని కోర్సు పూర్తిగా నడవనివ్వం మనం, ఈ లోపల తగ్గించేసుకుంటాం కదా. మరి 3 వారాల్లో ఫస్ట్ వీక్ అంతా టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. ఎంత రైజ్ అయిందో అంత ఉండిపోతారు హ్యాండ్స్ అప్. సెకండ్ వీక్, థర్డ్ వీక్ అలాగా డౌన్ అవుతూ ఉంటుంది. వీడు కొంచెం ఆరోగ్యం అయితే డౌన్ అయిపోయి ఇంకా ఫీవర్ వదిలేస్తుంది థర్డ్ వీక్ ఎండింగ్లో. అదే కొంచెం కాంప్లికేటెడ్ హెల్త్ అనుకోండి, థర్డ్ వీక్ ఎండింగ్లో ఇంకేముందండి, ఇంటెస్టైన్స్లో పేర్స్ గ్లాండ్స్ అని ఊడిపోయి అక్కడి నుంచి బ్లడ్ మోషన్స్ అయిపోతూ ఉంటాయి. అది కంటిన్యూ ఫీవర్ కదా, మరి 3 వారాలు ఉంటుంది కదా. ఇది 24 గంటలు 48 గంటలు దాటితే ఎక్కువనట్టు వేయకూడదు కనుక టైఫాయిడ్లో వేయకూడదు. వేస్తే ప్రమాదం అని కూడా చెప్పారు మాస్టర్ గారు. అకస్మాత్తుగా వచ్చే జ్వరాలకే పనిచేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏమన్నా మలేరియా మరియు తిరగబెట్టే జ్వరాలకు వేయకూడదు, కాంట్రా ఇండికేటెడ్. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉండి అకస్మాత్తుగా జబ్బు పడిన వారికి ఇది వాడాలి. ఎప్పుడూ నీరసంగా రోగంతో ఉండే పిల్లలకు ఇది పనికిరాదు. మనం అదే అనుకున్నాం కదా, బ్యాసిల్లమ్ సైలీషియా లేకపోతే క్యాలికేరియా పాస్, ఇంకా ఇలాగ నీరసంగా ఉండే వాళ్ళకి ఎక్కువ కుదరదు. రక్త పుష్టి ఉంటుంది, మంచి బంతుల్లాగా ఎగురుతూ ఉంటారు, ఎగిరినని చెప్పు.
అది. ఇంకా జ్వరాల్లో ఫిజికల్ సిమ్టమ్స్ ఏంటంటే బ్రెయిన్ ఫీవర్స్, లంగ్ ఫీవర్స్, ఎక్యూట్ లివర్ ఫీవర్స్, సడన్గా వాపు వచ్చేస్తుంది. డిస్టింగ్విషింగ్ ఫిజికల్ సిమ్టమ్ ఏంటంటే ఏదో ఒక బుగ్గ ఎర్రగా ఉంటుంది, ఒక బుగ్గ పాలిపోయినట్టు ఉంటుంది అన్నారు. అటు యూరోపియన్స్కి బాగా, వైట్ పీపుల్కి బాగా తెలుస్తాయి. మనకు మామూలుగా ఇక్కడ చామంచాయ నలుపు ఉన్న వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చు, కానీ బాగా కీన్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి అక్కడ కూడా డాక్టర్ అది పట్టుకోగలరు. ఒక బుగ్గ ఎర్రగా, ఒక బుగ్గ పాలిపోయినట్టుగా ఉంటుంది. కెమమెల్లాలో కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చెయ్యంతా అలాగా పెయిన్ అలా పాకేస్తున్నట్టుగా వైరు వైరంటే వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది పెయిన్. మెదడువాపు జ్వరాలు, ఊపిరితిత్తుల జ్వరాలు, లివర్ జ్వరాలు అకస్మాత్తుగా వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఈ రోగులు ఒక బొగ్గ కందిపోయి ఉంటుంది, ఒక బొగ్గ పాలిపోయి ఉంటుంది. నరాల్లో వేడి తీగలు, హాట్ వైర్స్ కదులుతున్నట్టుగా ఉంటుంది. గ్లోనోయిన్ ఇది ఏమిటంటే ఎండ దెబ్బలు తగిలింది అనుకోండి, తలంతా ముఖం అంతా నిప్పులా కాలిపోతుంటే గ్లోనోయిన్ జుమ్ 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 అని పల్సేషన్ కొట్టేసుకుంటుంది. గ్లోనోయిన్లో తనారింపు బాగా వడదెబ్బ తగిలేసిన వాడికి అయోమయం అయిపోతే గ్లోనోయిన్ వేస్తారండి. గ్లోనోయిన్ 200. ఎంత అయోమయం అంటే ఇంటికి వస్తుంటే ఇల్లు దారి మర్చిపోతాడు. రోజు వచ్చే దారి మర్చిపోతాడు. వాళ్ళ స్ట్రీట్ కాకుండా పక్క స్ట్రీట్కి తిరిగేస్తాడు, వాళ్ళ స్ట్రీట్ అనుకుని. అది కూడా గ్లోనోయిన్ లక్షణం. ఫర్గెట్స్ వెల్ నోన్ స్ట్రీట్స్. అంచేత ఎండలో తల మీద బరువులు మోసేవారికి గ్లోనోయిన్ బాగా పనిచేస్తుంది. బరువులు అంటే అక్కడ వేడివేడి ఏమైనా పెట్టుకుని వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి కానీ ఇవన్నీ. ఫస్ట్ 24 hours రూల్ ఉంది కదా మరి. ఫస్ట్ 24 hours వాపు వస్తే ఫస్ట్ 24 hours వేయాలి. థండర్ బోల్ట్ ఎఫెక్ట్ అన్నారు. అంటే ఏంటనుకున్నాడు, అప్పుడే ఫైన్గా ఉంటాడు, టక్కమని ఆ నెక్స్ట్ నిమిషంలో వైలెంట్గా సిక్ అయిపోతాడు. అది అంటే ఒక పిడుగు పడినట్టు అనమాట. ఏంటంటే లంగ్ హిమరేజ్. అప్పటిదాకా అందరు నవ్వుతా చేతులు పెడతా ఉన్నాడు, సడన్గా ఊపిరితిత్తులోని బ్లడ్ పడిపోయింది. ఏదో బ్రెయిన్ ఫీవర్ వచ్చేసింది, హై ఫీవర్. అలాగా పిడుగుపాటులాగా లెప్తపాటులో సిక్ అయిపోతారు. రికరింగ్ ఫీవర్స్, తరచుగా వచ్చే జ్వరం. ఇన్వాలిడ్ అంటే వేయకూడదని. హెల్దీ పేషెంట్, ప్లెథోరిక్ పీపుల్, స్ట్రాంగ్ హెల్దీ టైప్స్. ఇంటెన్స్ ఫీర్ ఆఫ్ డెత్ ఉంటుంది. ఇప్పుడు ఇది రాలేదు ఈ పాయింట్ ఇప్పుడు దాకా. చనిపోతానన్న భయం విపరీతం అంటే. దాంతోపాటు ఎగోని అంటే బాధతో విలవల్లాడిపోవడం. ఆ విలవల్లాడిపోయేటప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంక చుట్టూ ఏం జరుగుతుందన్నది వాళ్ళకి తెలియదు. ఇంకా బాబోయ్ 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 అంటూ ఉంటారు. ఏంటి 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 బాబోయ్ 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 అనుకో వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు, దొల్లేస్తూ ఉంటారు. అదే ఎకోనేట్. ఆర్సనిక్ వాహనంలాగా ఇది కూడా ప్రిడిక్ట్స్ ది ఎగ్జాక్ట్ అవర్ ఆఫ్ దేర్ డెత్. నేను చనిపోతానని చావు భయం ఉంటుంది, ఫియర్ ఆఫ్ డెత్. అయితే ఎకోనైట్ పేషెంట్ స్పెషల్గా ఏంటంటే, ఫలానా రోజు చనిపోతాను, ఫలానా టైంలో చనిపోతాను, ఐ విల్ డై బై 10 PM అంటాడు. అది ఎకోనైట్. ఇంకేం చెప్పక్కర్లేదు. నేను పోతాను ఫలానా టైంకి అన్నాడంటే ఎకోనైటే. ఇంకా టైం చెప్పేసాడంటే. అయితే అలాగా డెత్ గురించి కొన్ని ఒపీనియన్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. అదంతా కూడా ప్రీసెంటిమెంట్ ఆఫ్ డెత్. ఆ రూబ్రిక్ ఏంటంటే ప్రీసెంటిమెంట్ ఆఫ్ డెత్. కానీ ఇతను అలా కాదు, విపరీతమైన భయం, ఆందోళన. దాంతోపాటుగా పలానా టైంలో చనిపోతానని, పలానా రోజు చనిపోతానని చెప్పేస్తాడు ముందే. ఏదన్నా అంత భయపడిపోయేటప్పుడు, ఒంట్లో బాగానప్పుడు ఏదైనా మీరు ఆఫర్ చేశారనుకోండి, వద్దని చెప్పేసి కోపడతాడు. నేను పక్క నుంచి వస్తా ఉంటే పాలు ఇస్తావాడు నాకు అంటాడు. అది కూడా ఎక్కువనైతే. దే మే త్రో ఆఫ్ దేర్ బెడ్ కవర్స్ ఆర్ క్లోత్స్, థ్రోయింగ్ థింగ్స్ అవే. డెలీరియంలో ఎలా ఉంటాయండి, బాడీ కట్ అయిపోయినట్టుగా, ఏదో ముక్కలైపోయినట్టుగా వాడి ఫీలింగ్ అనమాట. ఇంకా కళ్ళలో ఏదో ఏరోప్లేన్ నుంచి బయటపోయినట్టుగా, ఏదో మోటార్ సైకిల్ మీద పడిపోయినట్టుగా కళ్ళలో. డ్రీమ్స్ ఆఫ్ బీయింగ్ టేకెన్ అప్ ఇన్ ఎన్ ఏరోప్లేన్ ఆర్ వెహికల్ అండ్ థ్రోన్ డౌన్, పడిపోయినట్టు. రిలీజియస్ డెలీరియంలో రిలీజియస్ ఉంటుంది. ఆ నమ్మకం ఎవరికి ఉంటే వాళ్ళకి, ఆ దేవుళ్ళే కళ్ళలోకి రావడం అది.
ఇంక ఫ్రెండ్స్ ఫ్యామిలీని పట్టించుకోరు. ఆ టైంలో సఫర్ అయినప్పుడు చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఇంక పట్టించుకోవడానికి వాడిలో వాడే ఉండడు అప్పుడు. దే కెనాట్ కనెక్ట్ విత్ లవ్డ్ వన్స్ ఆ టైంలో. అది ఇదే గుర్తుపట్టలేదండి నన్ను. నేను ఎప్పుడు మంచి కావాలితే ఏదో చిన్నది కావాలితే నన్ను పిలిచి అడుగుతాడు కదా అంటే అప్పుడు ఇంక లేదు, ఇంకా నీతో కనెక్షన్ లేదు, కట్ అయిపోయింది. అది కూడా ఎక్కువ నైట్. సడన్ లాస్ ఆఫ్ ఎఫెక్షన్, సడన్ లాస్ ఆఫ్ ఎఫెక్షన్ ఫర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సఫరింగ్ ఈజ్ సో ఇంటెన్స్ దట్ దే కెనాట్ కనెక్ట్ విత్ లవ్డ్ వన్స్. అంటే అదే విపరీతమైన అస్థిమితం ఉంటుందండి, కొట్టుకుపోతూ ఉంటారు. ఆర్సినిక్ లాగా, ఆర్సినిక్ అంటే ఎక్కువ ఇది. దే కెనాట్ స్టే స్టిల్, గ్రేట్ రెస్ట్లెస్నెస్. ఈ గ్లోను అయిన వాళ్ళకి అనుకున్నాం కదండి, వేడికి గ్లోను అయిన ఎవరికంటే ఎండలో తిరిగేసిన వాళ్ళకి, వంటగదిలో ఏదో ఇస్త్రీ చేసే వాళ్ళకి, గ్యాస్ లైట్ల దగ్గర ఉండే వాళ్ళకి హై బీపీ వచ్చేస్తుంది. ఎక్కువ నైట్ జబ్బులు మాత్రం రాత్రి 8 to 11 టైంని గుర్తుపెట్టుకోండి. మధ్యలో చల్లగా ఉన్నప్పుడు మొదలవుతాయి వీళ్ళకి, చలి పడదు వీళ్ళకి, చలి తేడా చేస్తుంది. గృహంలో అయిన వాళ్ళకి వేడి తేడా చేస్తుంది. సిక్ అయ్యేది గృహంలో అయిన వాళ్ళకి వేడి వల్ల. మామూలు వేడి కాదు, నీకు వడదెబ్బ, బాగా ఎండ 45 degrees ఉన్నప్పుడు బయట తిరిగి రావడం, తల బద్దలు కొట్టేయడం, అయోమయం కింద ఉండడం, అప్పుడు గ్లోన్ అయ్యింది. ఇది మాత్రం చలిగాలిలో తేడా చేస్తుంది, చల్లగా ఉన్నప్పుడు ఎక్కువ నైట్కి, నైట్ 8 to 11. ఇంకోటి ఏమిటంటే చలిగాలిలోకి వెళ్ళాక మీరు మరి సినిమాకి వెళ్ళారు కదా సెకండ్ షోకి, వచ్చాక పడుకున్నారు కదా, పడుకుంట్లోకి ఒక రాత్రి కాడ లేచి బరుకు బరుకు బరుకుమనే కుక్కలాగా, అంటే బార్కింగ్ కాప్ దగ్గేస్తాడు ఒక రాత్రి కాడ. 2-3 గంటలు అయింది అప్పుడే నిద్రపోయి వెంటనే దగ్గుతూ లేచిపోతారు. అప్పుడు ఎక్కువ నైట్. ఇంకా ఎక్కువ నైట్ ఇచ్చినా సరే రోజు దగ్గు తగ్గకుండా గాలి పీల్చినప్పుడు రంపం చెక్కట కోసినట్టుగా గర్ర గర్రమని సౌండ్ వస్తుంది అనుకోండి, సాయింగ్ సౌండ్. అప్పుడు స్పాంజియా. బార్కింగ్ కాఫ్, సాయింగ్ సౌండ్, 2 సౌండ్లు తేడా. ఒట్టి వెయిటింగ్ రూమ్లో దగ్గు సౌండ్ని బట్టి మంది ఇచ్చేసి వాళ్ళు ఉన్నారు. పేషెంట్ వెయిటింగ్ రూమ్లో దగ్గుతుంటే ఆ సౌండ్ని బట్టి ఇక్కడ మంది ఇచ్చేస్తారు. అంటే దగ్గు సౌండ్లు కూడా మనం ఒక 20 రకాలు ఉన్నాయి. ఊరికే సరదాగా మన నాలెడ్జ్ కోసం నేర్చుకుంటాం, ఎక్కడ పట్టగలిగినని పడతాం, తెలుసుకోగలిగినని తెలుసుకుంటాం. మొత్తానికి ఇక్కడ బార్కింగ్ కాప్ ఇది, బరుకు బరుకుమని కుక్క మురిగినట్టు. స్పాంజియాకేమో సాయింగ్ సౌండ్, రంపంతో కోస్తున్న సౌండ్. సౌండ్లు ఏమైనా రికార్డ్ చేద్దాం ఈసారి. దగ్గు సౌండ్ కూడా ఒక ఆయన ఇమిటేట్ చేసి చెప్పుకోరు, ఎవరో కలకత్తా డాక్టర్ గారు ఒక ఆయన, బెనర్జీ ఎవరో ఉన్నారు ఆయన. ఈ ఈ డ్రగ్ ఎలా దగ్గుద్ది అని చెప్పేవారు ఆయన, ఆయనే దగ్గి చూపించేవారు. ఆయనే దగ్గి చూపించే రూబ్రికేట్ అండి, ఇమిటేషన్ మిమిక్రీ డ్రగ్ ఏదో మీరు చూసుకోండి, ఇమిటేషన్ మిమిక్రీ అని, అది ఒక రూబ్రిక్. సరే, మొత్తానికి చలిగాలిలోకి వెళ్ళిపోయాక, ఎక్స్పోజ్ అయిపోయాక ఆ నైట్కి నైటే ఒక బొంగురు దగ్గులాగా వచ్చేస్తే ఎక్కువ నైట్. అదే రంపం మోత దగ్గు అయితే స్పాంజియా. ముందు ఎక్కువ నైట్ వేసారు తగ్గలేదు, కానీ సౌండ్ అలా స్పాంజియా. అప్పుడు మాత్రం ఈ భయంతో పడుకోపోవడం, ఎప్పుడు ఎత్తుకునే చెప్పాలనుకోవడం, నోరంతా చేదుగా ఉండడం, చేదుగా ఉన్నాయి తినాలనుకోవడం, చన్నీళ్ళు కావాలనుకోవడం, గాలి వదులుతున్నప్పుడు బాగుంటుంది, గాలి పీల్చడం కష్టంగా ఉండడం, ఎగ్జలేషన్ ఈజీగా ఉంటుంది, ఇన్హలేషన్ కష్టంగా ఉంటుంది. ఇది రెస్పిరేటరీ ప్రాబ్లం యొక్క లక్షణాలు. మొత్తం రాత్రికి రాత్రే దగ్గొచ్చేయడం, బొంగురు దగ్గొచ్చేయడం అనేది మెయిన్ అండి. పుట్టిన వెంటనే ఊపిరాడని పిల్లలకి, లేదా శరీరం నీలి రంగులోకి మారిపోయిన పిల్లలకి ఎక్కువ నైట్ ప్రాణాలను కాపాడుతుంది. షాక్ యాక్సిడెంట్, ఎప్పుడో జరిగిన ప్రమాదాల వల్ల కలిగిన భయం ఇంకా మనసులో ఉండిపోయి జబ్బులు వస్తే, బస్సు ప్రమాదం తర్వాత గుండెదాడు పడుతుంది. అప్పుడు కూడా ఎక్కువ నైట్ వేసండి, 5 ఏళ్ళ క్రితం బస్సు ప్రమాదం జరిగింది, అప్పటి నుంచి గుండెదాడు పడుతుంది. ఎక్కువ నైట్ అయితే ఆ భయం పోతుంది, జబ్బున ఏం చేస్తుంది. ఇది ఒక పెక్యులర్ అప్లికేషన్. భయపడ్డాక వచ్చిన కంప్లైంట్స్లో ఓపియం ఉంటుంది, ఆర్నికా ఉంటుంది.
ఎక్కువ నైట్. కానీ ఎవరో తరహా వాళ్ళకు ఉంటుందండి. ఆ తరహా కూడా మ్యాచ్ అయితే ఇంకా మంచిది. న్యూమోనియా ఒక డాక్టర్ గారు న్యూమోనియా వచ్చి ఛాతీలో శబ్దాలు వచ్చేస్తున్నాయి. విపరీతమైన జ్వరం ఉన్న పాపకి ఎగ్గునైట్ ఇచ్చారు. ఆ రాత్రి ఆవిడ రికవర్ అయిపోయింది. న్యూమోనియా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ న్యూమోనియాలో ఎగ్గునైట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆ ఇచ్చిన ఆయన కూడా మర్నాడు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఆవిడ ప్రాణాలు కాపాడబడ్డాయి. మామూలు అయిపోయింది. ఆ డాక్టర్ గారు ఏంటంటే ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇంకో చోటకి వెళ్ళిపోయారు. అలాగే ఒకసారి రక్షించడానికి వస్తుంటారండి కొంతమంది. తర్వాత ఎక్కడున్నారో వాళ్ళకి మనకు తెలియదు. అలాగే హైడ్రోసీల్ వాచిపోయి విపరీతంగా నొప్పి వచ్చేస్తుంది. దవళ్ళు బిగిసిపోయి నోరు తెరలేకపోతున్నాడు. అప్పుడు ఎక్కువ నీటి పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే వెలవెల్ల ఆడిపోతా ఉండాలండి. గుండె దెబ్బలు ముదిరిపోయిన వాళ్ళకి, చాలా కాలంగా జ్వరం ఉన్న వాళ్ళకి, శరీరం లోపల చీము పట్టినప్పుడు ఎక్కువ నైట్ వాడకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇది కాషన్ మనకే. డో నాట్ యూజ్ ఎక్కువ నైట్ ఫర్ ఎస్టాబ్లిష్డ్ హార్ట్ డిసీజ్, ప్రొలాంగ్డ్ ఫీవర్స్, డీప్ క్రానిక్ డిసీజెస్. కానీ క్యాన్సర్ కేసర్ మాస్టర్ అంటే అక్కడ ఎక్కువ నైట్ అక్కడ స్పష్టంగా కనపడిపోతుంది. ఆవిడ విలువలు ఆడిపోతుంది ఎక్కువ నీతో పుట్టుకుపోవడం అనేది. ఆర్ కేసెస్ విత్ ఇంటర్నల్ పస్ ఫార్మేషన్ సపరేషన్, అప్పుడు ఎక్కువ నైట్ వేయకూడదు. అని జాగ్రత్తలు అనమాట, కాషన్స్. అదే అప్పుడు మనకు ది స్పెసిఫిక్ టైం ఫర్ ఎక్కువ నైట్ అగ్రివేషన్ ఎర్లీ అవర్స్ ఆఫ్ ది నైట్, అంటే 8 PM to 11 PM. అదే యూరోపియన్ టైం అయితే ఇంకా అది మన టైంలో అనమాట, 8 PM to 11 PM. 4 to 8 మళ్ళీ లైకోపోడియం, 8 to 11 ఎక్కువ నైట్. యాక్సిడెంట్లో సర్వైవ్ అయ్యాడు. అది ట్రైన్ యాక్సిడెంట్ అయ్యాడు, తిరగబడిపోయింది భోగి, బతికి బయటపడ్డాడు. అక్కడి నుంచి భయం ఉండిపోయింది. అది కూడా నెలల తర్వాత ఉండిపోయింది ఎక్కువ నైట్. డెలివరీ తర్వాత ఉక్కిరి బిక్కిరి కింద అయిపోతున్నాడు, ఊపిరి అందటం లేదు, షాక్ తినేసాడు. అప్పుడు ఎక్కువ నైట్. అదే ఉమ్ము నీరు తాగేసాక ఊపిరి అందకుండా గొడకొచ్చేసింది, అప్పుడు యాంటీటార్ట్. నీరు బంధించేసింది అంటే షాక్ వల్ల. మరి మామూలు మాయా ప్రపంచంలో వచ్చి పడ్డాడు కదా, నీరు బంధించేసింది. అప్పుడు ఎక్కువ నైట్ 30 వేస్తే టక్కమని నోట్లో ముందు ఎక్కువ నైట్ పడిందా, నీరుడు ముందు వచ్చిందా అన్నంత ఫాస్ట్గా వచ్చేస్తుంది. కాస్టింగం కూడా అంతే తల్లికి అయితే. అదే ఈ స్పాంజియా ఎక్కువ నైట్ దగ్గులో చెప్తున్నారు. న్యూమోనియాలో చూడండి, ఎర్లీ స్టేజ్ విత్ బబులింగ్ సౌండ్స్ అండ్ హై ఫీవర్. అలాగే లాక్జా అంటే టిటానస్ లాగా సడన్ ఇన్ఫెక్షన్ వేర్ గ్లాండ్ స్వెల్ అండ్ మౌత్ కెనాట్ బి ఓపెన్. అప్పటికప్పుడు ఆ రాత్రికి రాత్రి అప్పుడు ఎక్కువ నైట్ అండి. ఒక 2 రోజులు పోయాక అయితే ఇంక ఎక్కువ నైట్ కాదు అది. హైడ్రోసీల్ కూడా అంతే, షూటింగ్ పెయిన్. ఆల్రెడీ మైండ్ మనకి ఒక మాదిరిగా వచ్చేసింది. అయినప్పటికీ మానసిక ప్రవర్తన గ్రేట్లీ ఫ్రైటెండ్, విపరీతంగా భయపడిపోతాడు. పిల్లలు, చంటి పిల్లలు డిమాండ్ టు బి క్యారీడ్ కంటిన్యూస్లీ, అలా ఎత్తుకుని చెప్పాలి. దే కెనాట్ స్టే ఆన్ ది బెడ్ ఆర్ క్రెడిల్. ఉయ్యాల మీద కానీ మంచం మీద కానీ ఉండలేడు, ఇంకా అలా ఎత్తి తిప్పాలి, అల్లిపోతుంటుంటాడు. ఇంచేత అలాగే అడల్ట్స్లో మెంటల్ బిహేవియర్ ఇన్వాల్వ్స్ రిటైనింగ్ ది మెమరీ పాస్ట్ థ్రెట్ ఇది మనం చెప్పుకున్నాం, తెలుగులో చెప్పుకున్నాం కదా. అవి టేస్ట్ కూడా ఎవ్రీథింగ్ యాజ్ బెటర్, టేస్ట్ మారిపోద్ది. కానీ చేది అడుగుతూ ఉంటారు. ఊపిరితిత్తులు ఇతర అవయవాల్లో చీము పట్టినప్పుడు ఎక్కువ నీటి వాడకూడదని చెప్పుకున్నాము. టైఫాయిడ్ వంటి ముదిరిపోయి రక్తం వికటించిన విష జ్వరాలప్పుడు కూడా ఇవ్వకూడదు. అయితే ఆ జ్వరాల్లో ఎలా ఉంటాయంటే చిగుళ్ళు పెదాలు పగిలి రక్తం వస్తుంది, నోటి నుండి కుళ్ళిన మాంసం వాసన వస్తుంటుంది, లాలాజలం తీగలు సాగుతూ ఉంటుంది, జిగటగా మారితే ఆ పరిస్థితులు ఎక్కువనేటి వేయదు. 48 hours రూల్ ఉంది కదా, మరి 48 hours దాటితే ఎక్కువనేటి వేయకూడదు. అయితే ఇక్కడ ఏంటంటే కలకత్తాలో ఒక డాక్టర్ మాస్టర్ కలకత్తా వెళ్ళినప్పుడు ఒక ఆవిడ జ్వరంతో తీసుకొచ్చింది ఒక కుర్రాడిని. తీసుకొచ్చి మందులు వేస్తున్నాను తగ్గట్లేదు అన్నది. ఎన్నాళ్ళు బట్టి 4 రోజులు బట్టి వేస్తున్నాను తగ్గలేదండి. ఏమి వేస్తున్నావు అన్నా. ఎక్కువనే 200 వేస్తున్నాండి నెలంతా. నెలంతా ఎక్కువనే 200 వేసేవా? ఆశ్చర్యపోయాడు. నీకు బుద్ధి లేకపోతే వీడికన్నా బుద్ధి లేదంటే ఇంకా బతుకున్నాడు అన్నారు. ఊరికే వేళాకోళంగానే
నీకు బుద్ధి లేకపోతే వీడికన్నా బుద్ధి లేదంటే ఇంకా బతుకున్నాడు. ఏమైపోతున్నాయో భగవంతుడి యొక్క రక్షణ వీటన్నిటికంటే అతీతమైంది. అది అలా బతికాడు. అతీతమైన రక్షణ వల్ల బతికాడు అంతే. ఇంకో 40 డేస్ బట్టి ఎకోనైట్ వేస్తుంది డైలీ, హైడ్రోసెఫాలస్. ఎస్, మార్పులు మొదలయ్యి ఇవ్వదు. డాక్టర్ తలలో నీరు పడడానికి జబ్బు ఉంటుంది 40 రోజుల పాటు ఎకోనైట్. చాలా తప్పు అని చెప్పారు మాస్టర్. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చారట. ఇంకా కళ్ళకి సంబంధించి కళ్ళు విపరీతంగా పోటు, ఇసుక పడ్డట్టుగా ఉంటుంది. చెవు పోటు కూడా విపరీతం. రాత్రే గోల గోల గోల, తట్టుకోలేనంత పెయిన్ వచ్చేస్తుంటే ఎగోని. నో పస్ నో డిశ్చార్జ్. ఇంకా పస్ డిశ్చార్జ్ స్టేజ్ కాదు, ఇంకా అది నెక్స్ట్ డే కది. నెక్స్ట్ డే అంటే ఎకోనైట్ దాటిపోతుంది. ఎకోనైట్ స్టేజ్ దాటిపోయి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది. అపార్ తలుపు అలాగే వెళ్ళిపోద్ది అంతే. అలాగే స్టమక్ కూడా సడన్ వైలెంట్ స్టమక్ పెయిన్ వేర్ ది పేషెంట్ రోల్స్ ఆన్ ది ఫ్లోర్, దొల్లేస్తాడు నేలమే పడి. 200% ఈజ్ ఆఫ్ ది సేఫెస్ట్. అది మ్యాష్ గారు చెప్పింది. 200 ఏమన్నారు. తరచుగా వచ్చే జబ్బులకి ఇది వాడకూడదు. ఇదే మనం ఇప్పుడు చెప్పుకున్నది. అది ఎకోనైట్ వాడిక మళ్ళీ జబ్బు రాకుండా ఉండాలంటే సల్ఫర్. ఎకోనైట్ వాడిక అంటే క్రానిక్ ఆఫ్ ఎకోనైటిస్ సల్ఫర్. అంచేత ఎక్యూట్ డ్రగ్ వేసాక తగ్గాక మళ్ళీ ఎలాంటి పరిస్థితులు తిరగబెట్టకుండా ఉండడం కోసం సల్ఫర్ 200 డోసు వేయాలి. సల్ఫర్ స్వరాతత్వాన్ని పోగొడితే, స్వరా లక్షణాలు ఉండే వాళ్ళు ఎలా ఉంటారు, కొంచెం మొండిగా ఉంటారు. ఎవరైనా డిసిప్లిన్ లేదా రూల్స్ పెడితే వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. ఐడెంటిటీ కార్డు అడిగితే నన్ను అడుగుతావు నేను ఎవరో తెలియదా అని గొడవ పడతారు. మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, ప్రభుత్వ ఆస్తులైన రైళ్లు, లైట్లు, టాయిలెట్స్ పాటు చేయడం అన్ని స్వరా లక్షణాలే. మంచి సౌకర్యాలు కనిపిస్తే వాటిని ధ్వంసం చేసే మనస్తత్వం ఇది. ఈ మొండితనాన్ని, తిరగబడే గుణాన్ని సరిచేయడానికి సల్ఫర్ వంటి మందులు అవసరం అన్నారు. డ్రగ్ రిలేషన్షిప్. సల్ఫర్ క్యాల్కేరియా లైకోపోడియం వర్క్ ఎఫిషియెంట్లీ ఆఫ్టర్ ఎకోనైట్ టు ఎస్టాబ్లిష్ ఏ పర్మనెంట్ క్యూర్. ఇక్కడ కూడా సుప్రీంకోర్టు లాయర్ వచ్చేసింది. సల్ఫర్ క్యాల్కేరియా లైకోపోడియం అవి వాడినప్పుడు కూడా అదే వరుసలో వాడాలండి. ఈ 3 కూడా ఎకోనైట్ తర్వాత బాగా పనిచేస్తాయి. ఎకోనైట్కి ఎనిమికల్స్ ఏమి లేవు, శత్రువులు ఏమి లేవు, అందరూ మిత్రులే. అది సడన్ ఎక్స్పోజర్ టు కోల్డ్. అదే కదా ఇక్కడ ఎకోనైట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఫార్వర్డ్ యూజింగ్ ఇట్ హియర్ యాక్సలరేటెడ్. ఎక్కడండి అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ ఫీవర్, టైఫాయిడ్, సెప్టిక్ ఫీవర్ ఇలాంటి అట్లో అడ్వాన్స్ అయిపోయి ఎకోనైట్ వాడకూడదు, కొంచెం డేంజర్ అని చెప్పారు. కాజేషన్లో సడన్ ఎక్స్పోజర్ డ్రై కోల్డ్ విండ్. ఎకోనైట్ స్పెసిఫిక్ రెమెడీ ఎప్పుడండి, చెవుపోటు కానీ విపరీతమైన కన్నుపోటు కానీ వచ్చేస్తుంది చలిగాల్లోకి వెళ్ళాక ఎకోనైట్ పడుతుంది. అంచేత అస్తత్వానం వచ్చే జ్వరాలకు ఎకోనైట్ కాంట్రా ఇండికేటెడ్ అంటే వేయకూడదు. అక్యూట్ అటాక్ తర్వాత స్వారా ఉంటే సల్ఫర్ మనం చెప్పుకున్నాం. కెనాట్ బేర్ పెయిన్ అండి, ఇదే ఇంటాలరెన్స్ ఆఫ్ పెయిన్. ఓ ఓ ఓ అని అరిచేస్తూ ఉంటాడు, రోల్స్ ఆన్ ది ఫ్లోర్, ప్యానిక్ అయిపోతూ ఉంటాడు, హై ఇంటెన్సిటీ ఆఫ్ రియాక్షన్ మ్యాచింగ్ ది సడన్నెస్ ఆఫ్ డిసీజ్. అది ఎకోనైట్. ఇంతవరకు మ్యాష్ గారు మనకు చెప్పారు. అంటే ఆయన లెక్చర్స్లో రాసుకున్న నోట్స్లు ఇవన్నీ కూడా. నెక్స్ట్ జార్జ్ వెతాల్కాస్ గారు ఏమన్నారో ఎకోనైట్ గురించి. పైనవే మళ్ళీ రిపీట్ అవుతాయి. అయితే ఆయన ఏమన్నారు ఎకోనైట్ గురించి, కొన్ని ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ వస్తాయి ఇందులో. జార్జ్ వెతాల్కాస్ అంటే ఈవేళకే ఉన్నారు ఆయన. లివింగ్ కెంట్ అంటారు ఆయన. అంత గొప్పగా చెప్తారు ఆయన లెసన్స్ అవి కూడా. ఇక్కడ ఏమన్నా తీవ్రమైన ఆందోళన, భయానికమైన ప్యానిక్ అటాక్స్, మరణ భయం, ఎక్సెసివ్ ఎక్సైటబిలిటీ, మెంటల్ సిమ్టమ్స్, అకస్మాత్తుగా కలిగే తీవ్రమైన భయం, హఠాత్తుగా ఎదురయ్యే ఫ్రీజింగ్ అంటే ఒళ్ళు గట్టగట్టేసి అంత చలికి ఎక్స్పోజ్ అయిపోయారు. దీనివల్ల నర్వస్ సిస్టము, వాస్కులర్ సిస్టమ్ అన్నీ కూడా ఎక్సైట్ అయిపోతాయి, షాక్ గురైపోతాయి. మెయిన్ ఏంటంటే తీవ్రమైన మరణ భయం,
అత్యంత ప్రాణాంతకమైన మరణ భయం ఉంటుంది. తను చనిపోతున్నానని నమ్ముతాడు. చనిపోయే ఖచ్చితమైన రోజు గంట కూడా చెప్పేస్తాడు. అంటే ప్రిసెంటిమెంట్ ఆఫ్ డెత్ ఉంటుంది అన్నమాట. అంటే అది ఏం చేస్తారు, ఈ ఆందోళన వచ్చినప్పుడల్లా ముందే విల్లు రాసేస్తూ ఉంటారు, ఆస్తిపాతులన్నీ రాసేస్తూ ఉంటారు. ప్రిపరేషన్ ఫర్ డెత్ అనమాట, ముందు చేసేసుకుంటూ ఉంటారు ఇలా వచ్చినప్పుడల్లానే. అది గర్భిణీసులు ప్రసవ వేదన సమయంలో కలిగే మరణ భయం చాలా ఇంపార్టెంట్. అది చనిపోతానన్న భయం. ఆఖరికి నొప్పుల వల్ల కూడా నా భయం, నేను ఏమైపోతాను, పెయిన్ తట్టుకోలేనేమో అన్నంత అల్లిపోతుంటే కూడా ఎక్కువనేట్టు. ప్రసవ వేదన భరించలేనేమో అనుకునే భయం. ఇంకా రెస్ట్లెస్నెస్, ట్రెమండస్ రెస్ట్లెస్నెస్, యాంగ్విష్, వేదన. ఏ స్థితిలో ఎలా పడుకున్నా రోగికి ఉపశమనం ఉండదు. నిరంతరం అటు ఇటు ఇటు అటు కదిలిపోతూ ఉంటాడు, నిలకడ ఉండదు. చివరని విచారం, ఏడుపు, మూలగడం. బిక్కరగా ఏడుస్తూ శోకాలు పెడతా ఉంటారు. లౌడ్ వెయిలింగ్ అండ్ వీపింగ్. బాబోయ్, అమ్మోయ్, బాబోయ్, బాబోయ్, బాబోయ్ అని అరుపులు. దాన్ని బట్టి ఎక్కువనేటని మనకు తెలుస్తుంది. అలా నిరంతరం మూలుగుతా, మార్నింగ్ అంటే మూలగడం, తీవ్రమైన ఆవేదన. ఇంకొకటి ఏంటంటే, ప్రతి చిన్న విషయానికి ఇతరులను నిందిస్తారటండి. రిప్రోచింగ్ అండ్ కంప్లైనింగ్ బెటర్లీ, అదొకటి వీళ్ళ లక్షణం అనమాట. మనం చెప్పుకోనంగా అక్కడ కూడా ఏదైనా పాలు ఇచ్చారంటే, నాకు ఇప్పుడు పాలు ఇస్తున్నావు, నాకు అసలు ఇప్పుడే నా పరిస్థితి ఎలా ఉంటానని ప్రేమించి ఇష్టపడేవాడిని మీద చిరాకు పడతా ఉంటారు. ఇంకా భయాలు ఎలాంటివి ఉంటాయంటే, ఇరుకైన ప్రదేశాల భయం, క్లాస్ట్రోఫోబియా. గుంపులంటే భయం, చీకటి అంటే తీవ్రమైన భయం, శ్వాస ఆడక చనిపోతానే ఉన్న భయం. అంచేత వీళ్ళు ఏం చేస్తారు, ఈ టనెల్స్, లిఫ్ట్లు, ఏరోప్లేన్లు ఇలాంటి వాటిల్లోకి వెళ్ళరండి. రోడ్డు దాటడానికి భయం, ఒంటరిగా బయటికి వెళ్ళడానికి భయం, దెయ్యాల భయం, ప్రమాదాలంటే తీవ్రమైన భయం. వీళ్ళ భయాలు ఇవన్నీ పోగొడుతుంది ఎక్కువనే వేస్తే. కానీ వాడికి భయం ఏదో ఒక మాదిరిగా ఉంటుంది కదా, అడిగిపోతూ ఉంటాడు. ఊపిరి ఆడదని భయం. అంచేత ఈ టన్నెల్స్ వాటిలో వెళ్తారు. లిఫ్ట్ వెళ్తే తలుపులు ఎలా, లిఫ్ట్ క్లోజ్ అయిపోతుంది కదా, మరి డోర్స్ క్లోజ్ అయిపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతామని భయం. అలాంటి భయాల వాళ్ళకి వేస్తారండి ఎక్కువనైట్. ఇరుకైన ప్రదేశాలు, మూసి ఉన్న చిన్న గది లేదా స్థలంలో ఉంటే భయం. ఒక ఆయన వచ్చేవారు పేషెంట్, ఆయన ఎంటర్ అయ్యారు క్లినిక్లోకి, బాగానే ఉంటుంది, రెండో పక్క కూడా డోర్ ఉండకపోతే రాడాడు లోపలికి. తను వచ్చిన దారి కాకుండా వెళ్ళేదారి కూడా వేరేది ఉండాలి. వచ్చిన దారి మళ్ళీ వెళ్ళేదారి అయితే ఇంకా గదిలోకి వెళ్తాం అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతామేమో, క్లోజ్ అయిపోద్దేమో. అతను ఇరుకైన ప్రదేశం కింద లెక్కది. క్లాస్ట్రోఫోబియా అంటే మొత్తం చిన్న గది, శ్వాస ఆడదు, ఫియర్ ఆఫ్ సఫికేషన్, డిసినియా. ఈవినింగ్ టైంలో, సాయంత్రం అంటే 8 to 11 చెప్పారు కదా మాస్టర్, బార్కింగ్ ఆఫ్ ఏ డాగ్ లా ఉంటుంది. మామూలుగా అయితే అందరితోనూ సులభంగా కలుస్తారు, బాగా స్పీడ్గా ఉంటారు. ఆత్మీయులకి ఏదైనా ప్రమాదం జరిగితే తట్టుకోలేక ఆందోళనకు గురవుతారు. కానీ రోగి మనోభావాలు ఒకదానికి కూడా భిన్నంగా ఉంటాయి. ఒక క్షణంలో నవ్వుతూ ఉల్లాసంగా ఉంటాడు, మరో క్షణంలో ఏడుస్తూ మౌనంగా ఉంటాడు. తీవ్రమైన మరణ భయం ఉన్నప్పటికీ కొన్నిసార్లు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, మరణ భీతి ఉంటుంది, పైకి ఎత్తైన ప్రదేశం నుంచి దూకేద్దామని ఉంటుంది, రైలు నుంచి దూకేద్దామని ఉంటుంది. అంటే సూసైడల్ డిస్పోజిషన్ ఒకటి ఉంటుంది. కాంట్రడిక్టరీ అనమాట. దాన్ని పొలారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు. పొలారిటీ అంటే రెండు ఆపోజిట్ లక్షణాలు ఒకే దాంట్లో ఉండడం అన్నమాట. ఇలాంటప్పుడు కూడా ఏం చేయాలి అనేది మనం చూస్తారు. ఇది ఉండొచ్చు ఒక్కోసారి. కానీ భయము, ఆందోళన, ప్రాణభీతి అవే ప్రధానం. ఇంకో ఆత్మీయుల పట్ల ఉదాసీనత, ఇండిఫరెంట్, ఎపాథెటిక్ టు లవ్డ్ వన్స్. ప్రేమాభిమానాలు ఉండవు, ఉదాసీనంగా ఉంటారు. ఎప్పుడు తీవ్రమైన అటాక్స్ ఉన్నప్పుడు ఆ తరువాత వీళ్ళు తీవ్రమైన విచారం, ఉదాసీనతకు లోనవుతారు. తమ బంధువులు, స్నేహితులు మరియు తాను అమితంగా ప్రేమించే వారి పట్ల ఎటువంటి ప్రేమాభిమానం లేకుండా నిర్లిప్తంగా ఉండిపోతారు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడకుండా ఒంటరిగా కూర్చుని ఉంటారు. అలాగా ఆందోళనకరమైన ఆలోచనలు ఎప్పుడు తరుముతూ ఉంటాయి.
సగం పూర్తి చేసిన విషయాలు కూడా ముగించలేదు. తలంతా మొద్దుబారిపోయినట్టు కోపంగా ఉంటారు. నిదట్లో కూడా వీళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్లో భయంకరమైన కళ్ళు అయ్యి వస్తుంటాయండి. నిద్రపోయిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలకే తీవ్రమైన భయంతో, వణుకుతో తను చనిపోతానని ఆందోళనతో అకస్మాత్తుగా లేచిపోతాడు. ఎవేకన్స్ ఇన్ ఏ ప్యానిక్. మామూలుగా ఎంతవరకు వితాల్కాష్ గారు కూడా చెప్పారు ఇది. మనకి ఇక్కడ కొత్త విషయాలు అంటే లిఫ్ట్లో భయపడ్డం, టన్నెల్స్లో భయపడ్డం, క్లోజ్డ్ స్పేసెస్లో భయపడ్డం, ఇవన్నీ వితాల్కాష్ గారు యాడ్ చేశారు. ఇప్పుడు ఏమిటంటే మనకి ఎక్వనేటివ్ బెల్డోనా ఇంచుమించుగా ఒకలాగా ఉంటుందండి. అసలు ఏది వేయాలి అని కూడా సందేహం వస్తూ ఉంటుంది. ఆ సందేహ నివృత్తి కోసం ఎక్వనేటివ్ బెల్డోనా చిన్న కంపారిజన్ ఇక్కడ పెట్టుకున్నాం. ఏమిటంటే అది ఆన్సెట్ వెలాసిటీ ఎలా ఉంటుందని. రెండు స్పీడ్ అత్యంత ఆకస్మికంగా మరియు తీవ్రంగా వచ్చేస్తుంది ఎక్వనేటివ్. వ్యాధి లక్షణాలు తుఫాన్లో వచ్చేసి కొద్ది సమయంలోనే మళ్ళీ తగ్గిపోతుంది. కొద్ది సమయంలోనంటే వీడు వెళ్ళిపోవచ్చు ఆ టైంలో, అది తుడిచిపెట్టేయచ్చు వీడిని, లేదా బతికేస్తాడు. అదే బెల్డోనా అయితే అకస్మాత్తుగా, అక్కడ కూడా అంతే, అకస్మాత్తుగా విపరీతంగా వచ్చేస్తుంది. కానీ కొన్ని దీర్ఘకాల పరిస్థితుల్లో కూడా బెల్డోనా ఇండికేట్ అవుతుంది. కాలక్రమేణా నెమ్మదిగా పెరుగుతాయి ఇవి కొన్ని నాటిలో స్లోగానే. అయితే ఇక్కడ చూడండి, కాజేషన్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి. కాజేషన్ అంటే కారణం పొడి, డ్రై కోల్డ్ విండ్, ఈదురుగాలులు. అంచేత అకస్మాత్తుగా కలిగే తీవ్రమైన భయం కానీ షాక్ కానీ, ఈదురుగాలికి గురి కావడం, లేదా అకస్మాత్తుగా ఉన్న తీవ్రమైన భయము షాక్. వీళ్ళకి కూడా చలిగాలి తగిలితే తేడా వస్తుంది, తడి జుట్టుతో బయట తిరిగితే తేడా వస్తుంది బెల్డోనా వాళ్ళకి. అలాగే క్రాప్ చేయించుకుంటారు చూసారంటే, హెయిర్ కట్, అప్పుడు తేడా వస్తుంది బెల్డోనా వాళ్ళకి. అంటే చల్లగాలి తగలడం ఎక్కువ నైట్ అంత ఎఫెక్ట్ అవ్వదు. తడి జుట్టుతో బయట తిరగడం మెయిన్ అండి. జుట్టు ఆరకుండా బయట తిరిగితే బెల్డోనాలోకి వెళ్ళిపోతాడు. లేదా క్రాప్ చేయించుకున్న తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాగా సరిగ్గా తుడుచుకోకుండా ఎండలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, బండి ఎక్కిసి వెళ్ళిపోయాడు, వెంటనే తేడా వచ్చేస్తుంది. మానసిక స్థితి చూడండి, ఎకోనైట్కి బెల్డోనాకి తేడా. తీవ్రమైన మరణ భయం, ప్యానిక్, ఆందోళన, భరించలేని అశాంతి అంటే రెస్ట్లెస్నెస్. రోగి తాను చనిపోయే సమయాన్ని ముందుగానే ఊహిస్తాడు. అదే చిన్న కాలం గ్యాప్ తక్కువ ఉంది. ఇక్కడ ఏమిటంటే మరణ భయం ఉండదండి బెల్డోనాలో. భయం కాకుండా, మరణ భయం కాకుండా డెలీరియం ఉంటుంది. అంటే ఒళ్ళు తెలియకుండా ఏదేదో మాట్లాడేస్తుంటారు పిచ్చి టైపులో. వాళ్ళకి జంతువులు అవి కనపడుతూ ఉంటాయి, కొరికేస్తుంటాడు, కొట్టేస్తుంటాడు, పారిపోతుంటాడు. ఎకోనేటోడు కొరకడం కొట్టడం ఏమి ఉండదండి. వాడికి వాడు ఆడిపోతుంటాడు. వాడి లోకంలో వాడి పాపం వాళ్ళు కొట్టుకుపోతుంటాడు. వాడికాడు చేపలా కొట్టేసుకుంటూ ఉంటాడు అంతే. వీడు అలా కాదు, అందరినీ కొడతాడు బెల్డోనా వాడు, కరిసేస్తాడు. కరవడం బయటికి చాలా ప్రామినెంట్ అండి బెల్డోనా. కొరకడం, కొట్టడం, తర్వాత ఎస్కేప్, డిజైర్ టు పారిపోతుంటాడు అక్కడి నుంచి. ఏదో నల్లని జంతువులు కనపడుతూ ఉంటాయి అంటే డెలీరియం అనమాట, ఒక సంధి లక్షణం బెల్డోనా. ఇంకా ఫీవర్లో ఎలా ఉంటుంది అంటే, ఎక్కువ నైట్లో చర్మం డ్రైగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, మంచం మీద అటు ఇటు ఇటు దొరుకుతూ ఉంటాడు. బెల్డోనాలో వేడి ఉంటుంది, చర్మం కూడా విపరీతంగా కాలిపోతూ ఉంటుంది. మనకి అది సుర్రుమని తగులుతూ ఉంటుంది బెల్డోనాలో వేడి. తల వేడిగా ఉంటుంది, కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి. బెల్డోనా తల వేడిగా ఉంటుంది, కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి. ఇక్కడ దాకా సడన్గా రావడం ఇద్దరికి ఒకటే. అక్కడ మాత్రం మరణ భీతి ఎక్కువ ఎప్పనేటికి. వాడికి డెలీరియము, కుక్కలు అవి కనపడడం, కొరకడం, కొట్టడం ఎక్కువ. ఒక బొగ్గ ఎర్రగానే ఇంకో బొగ్గ పాలిపోయినట్టు ఉంటుంది, కళ్ళు భయంతో పెద్దగా ఉంటాయి అన్నారు. ఇక్కడ ముఖం ఎర్రగా ఉబ్బిపోయి మెడనరాలు బలంగా కొట్టుకుంటాయండి. బెల్డోనాలో ఇంకోటి ఉంది, కెరోటిడ్స్ ఉంటాయి కదండి మెడ దగ్గర,
రక్తనాళాలు అవి దిగ్ 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 అని కొట్టు థ్రాబింగ్ కెరోటిడ్స్, బెల్డోనా. కళ్ళు మెరుస్తూ ఉంటాయండి, కనుపాపలు కూడా పెద్దవైపోతాయి. బెల్డోనా అన్ని రకాలు కాదు, మనం ఆ కళ్ళు చూసి ఒకసారి బెల్డోనా అని తెలిసిపోద్ది. అంటే ఐస్ ఆర్ బ్రిలియంట్, తలతలలాడుతున్నట్టుగా ఉంటాయి. వీళ్ళకి భయం అండి ఎక్కువ నైట్లో. వీళ్ళకి భయం కాదు, బెల్డోనా భయం కాదు. ఎక్కడ ఇంకో డిఫరెన్స్ ఉంది చూడండి. ఎక్కువ నైట్లో చల్లటి నీళ్ళు కావాలండి, దాహం ఎక్కువగా ఉంటుంది. ఇస్తే వెంటనే ఒకేసారి ఎక్కువ తాగేస్తారు, ఎంత తాగినా తీరదు. బెల్డోనాలో నోరు ఎండిపోయినట్టు ఉంటుంది కానీ దాహం ఉండదు. నోరు తడుపుకోవడానికి కొంచెం కొంచెం తాగుతారు అంతే. ఇది బాగా పెద్ద డిఫరెన్స్. అలాగే ఎక్కువ నీటిలో మరణ భీతిని, బెల్డోనాలో మరణ భీతి ఉండదు. కానీ కొట్టడం, కరవడం, జంతువులు కనపడుతున్నట్టుగా ఉండి భయపడడం అయ్యే ఉంటుంది. తను చనిపోతానని భయం అక్కడే ఉండదు, పారిపోతూ ఉంటాడు. ఇంకా పెయిన్ వచ్చేటప్పటికి భరించలేనంత నొప్పులండి ఎక్కువ నైట్, తీవ్రంగా ఉంటాయి. తిమ్మిరి వచ్చేస్తుంటుంది, నొప్పి వచ్చి చెమలు బాకినట్టుగా ఉంటుంది నొప్పు ఎక్కువ నైట్లో. బెల్డోనాలో కూడా సడన్గానే వస్తాయి నొప్పులు, అకస్మాత్తుగా వచ్చి అకస్మాత్తుగా పోతాయి. సడన్ ఎపియర్, సడన్ డిజపియర్ బెల్డోనా. తిమ్మిరి అంతగా లేదండి, సూదులతో పొడిచినటువంటి థ్రాబింగ్ ఉంటుంది. థ్రాబింగ్ బెల్డోనా అండి, జుమ్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది, రక్తనాళాలు కొట్టుకుంటారు. థ్రాబింగ్, ధనారింపు అంటారు, తెలుగులో ధనారింపు అంటారు, థ్రాబింగ్ అది బెల్డోనా. వీళ్ళకి ఏంటంటే నొప్పితో పాటుగా తిమ్మిరి ఎక్కేసి చెమలు బాకినట్టుగా టింగిలింగ్ సెన్సేషన్ ఉంటుంది అన్నమాట. నంబనెస్, టింగిలింగ్, ఫార్మికేషన్ అంటే చెమలు బాకినట్టు ఎక్కువ నైట్. బెల్డోనాలో థ్రాబింగ్. సెన్సిటివ్నెస్ ఎలాగండి, నొప్పులు రాత్రి వేళలో ఎక్కువ నైట్కి భరించలేనంత ఉంటాయి. టచ్కి చాలా తట్టుకోలేదండి, టచ్కి. కానీ జార్ అంటే కుదుపుకి ఏమీ ఇబ్బంది లేదు. ఎక్కువ నైట్ వాడు మంచం మీద ఉన్నాడు, మీరు వెళ్ళి పక్కన కూర్చున్నారు, ఇలా ఇలా కుదిరింది కొంచెం మంచం, ఏమి ఇబ్బంది పడ్డాడు. అదే బెల్డోనా అనుకోండి, చిన్న కుదుపు కూడా తట్టుకోలేడండి, తల బదలాసిపోతుంది. జార్ అంటారు దాన్ని, లీస్ట్ జార్, జేఆర్, జార్ అంటే కుదుపు అనమాట. చిన్న కుదుపు కూడా తట్టుకోలేడు. కానీ ఎక్కువనేటువంటి కుదుపు ప్రాబ్లం లేదు, కానీ టచ్ ప్రాబ్లం ఉంది. ఇలా ముట్టుకొని కూడా బాధ ఉన్న చోట కుదిపిన ఏమవ్వదు. చిన్న చిన్న తేడాలండి, ఎందుకంటే మనకి బాగా కవల పిల్లలు అటువంటి వీళ్ళిద్దరూ. అసలు చూస్తే ఇద్దరిని చూతిలోకి ఎవడి పేరు రామ్ ఎవరో శ్యామ్ ఎవరో మనకు గుర్తురాదు, అంత కలిసిపోయేట చిన్న డిఫరెన్స్ ఎక్కడో మనం పట్టుకోవాలి. ఎఫెక్టెడ్ సైడ్ చూడండి తెలిసిపోద్ది. ఇక్కడ ఎక్కినైడ్ జనరల్గా లెఫ్ట్ సైడ్, ఇది దొరుకుతుంది. ప్రెడామినెంట్లీ ఎఫెక్ట్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ ఎక్వినైట్, వేరాజ్ ఇన్ బెల్డోనా ప్రెడామినెంట్లీ రైట్ సైడెడ్ మెడిసిన్. సాధారణంగా కుడివైపు శరీర భాగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి, అది బెల్డోనా. ఇంకా మొడాలిటీస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్వినైట్ వేడి గదిలోను, రాత్రిపూట ఎగ్రవేషన్. ఎమ్యులరేషన్ అనేటప్పుడు చల్లటి స్వచ్ఛమైన గాలిలో, బాగా చలికి ఎగ్రవేషన్ కదా మరి, చెమట పట్టినప్పుడు బాగుంటుంది. బెల్డోనాలో ఎగ్రవేషన్ పడుకున్నప్పుడు కదలడం వల్ల, మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఎగ్రవేషన్ అని బెల్డోనా. కదలకుండా నిశ్శబ్దంగా ఉండాలి ఉపశమనం అప్పుడు బెల్డోనా. అలా చిన్న చిన్న ఎగ్రవేషన్, ఎమ్యులరేషన్లో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఇది ఓవరాల్ నోట్స్ అంటే. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని చిన్న పిక్టోరియల్గా చూద్దాం. ఆరోగ్యవంతమైన రక్తపుష్టి ఉన్న వాళ్ళకు వస్తాయి తీవ్రమైన వ్యాధులు. ప్లెథోరిక్ పీపుల్ బలంగా ఉంటారు వీళ్ళు. ఎక్యూట్ సడన్ అండ్ వైలెంట్ సిక్నెస్, డ్రై కోల్డ్ విండ్స్కి అకస్మాత్తుగా గురి కావడం వల్ల వచ్చేస్తాయి. అతి ముఖ్య లక్షణం ఏంటంటే తీవ్రమైన భయం, ఆందోళన, విపరీతమైన నెర్వస్ ఎక్సైటబిలిటీ. బాబాయ్ 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 అని ఇంకా ఆడిపోతూ ఉంటాడు అనమాట. అలాగా రోగి ముఖంలో భయం కొట్టొచ్చినట్టు ఉంటుంది. చనిపోతానని భయపడిపోతూ ఉంటాడు. చనిపోయే రోజును, గంటను ఖచ్చితంగా ముందే చెప్పేస్తాడు. ప్రిడిక్ట్స్ ది ఎగ్జాక్ట్ డే ఆర్ అవర్ ఆఫ్ హిజ్ డెత్.
వ్యాధి అటాక్స్ భయంకరమైన తుఫాన్లాగా వచ్చేస్తాయి. వీటితో పాటు నాడి వేగంగా కొట్టుకోవడం, పొడిగా ఉంటుంది, వేడి చర్మం పొడిగా డ్రైగా ఉంటుంది, వేడి చర్మం, తీవ్రమైన వేడి, చన్నీళ్ళ కోసం విపరీతమైన దాహం మనం చెప్పుకున్నాం బెల్లానికి దీనికి లేదు. నొప్పులు భరించలేనంత తీవ్రంగా ఉండి పిచ్చెక్కేసినట్టుగా ఉంటాయి. ఇంటాలరబుల్ టీరింగ్ అండ్ కటింగ్ పెయిన్స్ డ్రైవింగ్ హిమ్ క్రేజీ. బాధతో గిలగిలా కొట్టుకుపోతూ ఉంటాడు. దీంతో పాటు తిమ్మిరి చెమలు బాగుతున్నట్టుగానే నొప్పులకి. పడుకొని పైకి లేచిన వెంటనే ఎర్ర ముఖం పారిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు. బాధలు సాయంత్రం రాత్రిపూట ఎక్కువైపోతాయి. ఇక అపెండిసైటిస్, ఇంకా ఏమేమి ఉన్నాయి క్లినికల్ కండిషన్స్ లిస్టు. అపెండిసైటిస్కి ఎర్లీ స్టేజెస్ అండి. జనరల్గా అపెండిసైటిస్ బెల్లోనా ఎర్లీ స్టేజ్లో పడితే ఇంకా ఎర్లీలో ఎక్కువనేటి బాబాయ్ 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 విలవలు దాటిపోతూ ఉండి ఆ నైట్కి నైట్ వేయాల్సి వస్తే ఎక్కువనేటి వేస్తారు. ఆ రాత్రి దాటిపోతే కొంచెం అపెండిక్స్ ప్రాంతం అంటే మెక్బర్నెస్ పాయింట్ ఉంటుందండి. ఇక్కడ మన బొడ్డు దగ్గర నుంచి ఈ క్రెస్ట్ ఎముక ఉంటుంది కదండి, ఆ హిప్పు ఎముక ఎదర, అక్కడికి ఒక 2 వంతులు దాటాక ఒక పాయింట్ ఉంటుంది. దాన్ని బొడ్డు దగ్గర నుంచి 2 వంతులు దాటాక 2/3లో 2 వంతులు దాటాక ఒక పాయింట్ ఉంటుంది. ఇలా గీత గీస్తాను బొడ్డు దగ్గర నుంచి ఆ ఎదరగా ఉండే ఈ పక్క ఎముకకి, ఈ హిప్ బోన్కి ఇలా గీత గీస్తే 2 వంతులు దాటాక ఒక పాయింట్ని మెక్బర్నెస్ పాయింట్ అంటారు. అక్కడ అపెండిక్స్ ఉంటుంది. పెయిన్ అక్కడ వచ్చేస్తుంటుంది. ఎకోనైట్లో ఇంకా మనకి ఆ పెయిన్ అది ఇంకా తెలియదండి. దానికి ఇంకా ఎర్లీ స్టేజెస్ సివియర్ పెయిన్ ఇది ఇలియోసేకల్ రీజియన్ అన్నారు. కానీ నొప్పి సివియర్గా వచ్చేసాక బెల్డోనాలోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ డేకే బెల్డోనా అదొకటి. అపెండిసైటిస్లో ఈ రెండింటిలో బెల్డోనా కామన్గా యూజ్డ్ అండి ఎకోనైట్ కంటే కూడా. అంటే బాగా ఎర్లీ స్టేజెస్లో ఎకోనైట్ విలవల్లాడిపోయే పరిస్థితులకు హోమియోపతిలోకి వచ్చినప్పుడు ఓకే సేవ్ అవుతారు. కానీ చాలా మంది ఇక్కడ ఎకోనైట్ వేసే అవకాశాలు దాటిపోతాయన్నమాట. హాస్పిటల్లో చేయిపోతారు, లేకపోతే ఏదోటి అవుతుంది. అది ఎండలో విపరీతంగా తిరిగేశారు, మెదడుకు రక్తం ఎక్కువ చేరిపోయింది, వేగంగా కొట్టేసుకుంటుంది తల అంతా ఆందోళన, దాహం. ఇలాంటప్పుడు ఎకోనైట్. ఇక్కడే గ్లోనోయింగ్తో పోల్చారు. తర్వాత బ్రాంకైటిస్, ఎండలోనూ ఉన్నది, చలిగాలిగా ఉందండి ఎకోనైట్. చలిగాలి బాగా చలిగాలి పడదు, ఎండలోకి వెళ్ళినా కూడా పడదండి. అక్కడ కూడా ఆ ఎకోనైట్ టైప్ ఎగోని ఉండాలన్నమాట. ఇంకా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్లో బ్రాంకైటిస్ ఒకటి, న్యూమోనియా ఒకటినే. ఏంటి ఆ రాత్రికి రాత్రి వచ్చేసి తుమ్ములు, చలి, అస్థిమతం, నిద్ర వేగంగా కొట్టుకునే నాడు ఉన్నప్పుడు, అంటే నిద్ర పట్టున్నప్పుడు అస్థిమితమైన నిద్ర, రెస్ట్లెస్ స్లీప్, చలి, తుమ్ములు, ఈ ఎకోనైట్ సీన్ అంతా కనిపిస్తూ ఉంటుంది. తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఏదో డిస్టర్బ్ అయిందనమాట. ఆ నైట్కి నైటే అయితే బ్రాంకైటిస్ అని పేరెట్టక్కర్లేదు. బ్రాంకైటిస్లోకి వెళ్తాం కదా, పేరెట్టాక ఎకోనైట్ కాదు, ఇంకో మంది ఏదో పడుతుంది. ఇంకా చిన్నపిల్లల్లో వచ్చే విరేచనాలు, చలిగాల్లో తీసుకువెళ్ళిపోయి మనం చలిగాల్లో తిప్పేస్తాం బయటకు. ఆ చలిగాల్లోకి తిప్పేసాక వచ్చేసి ఎలా ఉన్న విరేచనాలు గడ్డిలాగా గ్రీనిష్గా అయిపోతున్నాయి. అవి దీంతో పాటు వాటరీగా అయిపోయి గ్రీనిష్గా బయటకు వచ్చేస్తున్నాయి. ఏంటి, గ్యాస్ను వాటరు. దీంతో పాటుగా విలవిల్లాడిపోవడం, కొట్టేసుకోవడం, హైపర్ యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ ఉంటుంది కన్నా బాబా. ఆ విలవిల్లాడిపోవడం కావాలి మనకి. మనిషి ఎక్సైట్మెంట్ అనమాట. ఆ ఎక్సైట్మెంట్ ఎకోనైట్. అలాగే మెన్సెస్ పోయేటప్పుడు మెనోపాజ్ టైంలో కూడా వీళ్ళకి ఇండికేట్ అవుతుంది. అప్పుడు కూడా ఎకోనైట్ లాగా ఏదో చనిపోతామని భయం, తర్వాత ఆ ఎకోనైట్ యొక్క భయాలు అవన్నీ వచ్చేస్తాయి. అది కడుపు నొప్పి, దొల్లేస్తాడు నేల మీద, బాబాయ్ బాబాయ్ బాబాయ్. ఆ దొల్లేయడమే ఎకోనైట్. ఇలాగ ముందు గొంగిపోయి ఉంగున్న దగ్గర నొప్పి తగ్గక విపరీతంగా సఫర్ అయిపోతాడు. ఎగోని విత్ పెయిన్, అది ఎకోనైట్. ఇది ఎలాగ చెప్పుకొని ఈయనే సెకండ్ షో తీసుకెళ్ళాం మనం. మోటార్ సైకిల్ మీద ముందు కూర్చోబెట్టాం. నైట్ వచ్చేలోకి వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. కొంచెం ఈ కుర్రాడు పాపం ఎఫెక్ట్ అయిపోయాడు. ఊపిరి ఆడకుండా నిద్రలో చేసిపోయి కుక్క మరిగినట్టుగా బరుకు మంది తగ్గుతున్నాడు ఎకోనైట్.
అదే స్పాంజియా కూడా చెప్పారు ఇక్కడ. స్పాంజియా ఉంది, హెపార్ సల్ఫ్ ఉంది, ఇవన్నీ ఇండికేట్ అవుతాయి. నెక్స్ట్ డేకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. ఆ రోజు నైట్ మాత్రం ఎక్కువ నైట్. చెవుపోటు, ఇయర్ ఎఫెక్షన్స్, ఆటైటిస్. ఇక్కడ కూడా ఏంటంటే సడన్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్, చలిగాలి చలిగాలికి చెవిపోటు వస్తే కెమమిల్ల కూడా ఉంది. వాతావరణం ఆకస్మికంగా మారడం వల్ల వచ్చే భరించలేని చెవిపోటు. ఇక్కడ చెవిపోటుకి ఎక్కునట్టు కదండి, భరించలేని చెవిపోటు అయితే ఎక్కునట్టు. వీళ్ళు ఎక్కునైట్ సీన్ అంతా క్రియేట్ చేస్తారు. అది అదే ఆ నైట్కి బాగా చలిగాలిలోకి వెళ్ళిపోయాక చెవిపోటు వచ్చేస్తుంటే ఏంటి ఎక్కడుందో తగ్గిందా అని ఎవరిని కొంచెం ఎదరకొచ్చి మాడితే వాళ్ళ మీద రయ్యమని లేచిపోతూ ఉంటారు క్షేమమిల్ల. నొప్పితో పాటు కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, అది క్షేమమిల్ల. పిల్లలైతే ఇంకా అలా ఎత్తి తిప్పడం తెల్లవాళ్ళు చక్కగా ఏడు చెప్తా ఉంటాడు. ఎలా తల్లి ఇలా నిలబడిందంటే కాళ్ళతో టప 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 తన్నేస్తూ ఉంటాడు. లేదా ఇలా వెనక్కి ఎరగబడిపోతాడు, అంత పడిపోతాడని కూడా వదిలేస్తాడు. అంత పేచీ పెట్టేస్తూ ఉంటాడు క్షేమమిల్ల. ఇక్కడ కూడా చలిగా భరించలేని చెవి నొప్పి అన్నది మనకి ఎక్కువ నైట్. అలాగే కంటికి సంబంధించిన ఐ ఎఫెక్షన్స్ ఏంటంటే కంటికి దెబ్బ తగిలే కానీ లేదా చలిగాలికి ఎసగబడ్డట్టుగా ఉంటుందండి, మెరుగుతూ ఉన్నది అంటాం కదా, అలాగనమాట. ఉండి వాసిపోతుంది. అంటే వెంటనే అది ఉన్న పడంగా వచ్చేస్తే మాత్రం ఎక్కువ నైట్. సఫరింగ్ కూడా అలాగే కదిపెత్తదండి, అటు ఇటు తిమ్ముతూ ఉన్నవాళ్ళు. జ్వరాలు, ఒళ్ళంతా కాలిపోయేంత వేడిగా ఉంటుంది, విపరీతమైన దాహం, మరణ భయం. మనం చెప్పుకున్నామే ముందు. అది గనోరియాలో, ఈ గనోరియాకి మందు అని చెప్పలేమండి ఎక్కువ నైట్. కానీ వీడి గనోరియా ఎఫెక్ట్ అయ్యాక వెంటనే వేడిగా మంటతో ఉండి యూరిన్ కష్టంగా వస్తుంది ఆ నైట్. అంట్లోకి ఎక్కువ నైట్ ఆ నెక్స్ట్ డే గెలిచిలోకి మారిపోతాయి మందులు. వాడు మళ్ళీ క్యాన్సారిస్, గనోరియా మందులు, కెన్నబిస్, సటేవా, ఈ వీటిలోకి వెళ్ళిపోద్ది, క్లిమాటిస్, ఇవన్నీ. ఫస్ట్ క్యాన్సారిస్ విపరీతమైన మంట, భయంకరమైన మంట. గనోరియాలో అది ఉంటుందండి, సెగ. తెలుగులో ఏమంటారంటే గనోరియాని సెగ అంటారండి. సిఫిలిస్ని సవాయి అంటారు తెలుగు పదాలు. సెగ అంటే ఫైర్, అంత మండిపోద్ది అనమాట. తర్వాత తలనొప్పి, విపరీతమైన తలనొప్పి అండి. ఎందుకంటే వీళ్ళు మొహం ఎర్రగా అయిపోయి వెలుతురు, శబ్దం, కదలిక భరించలేదు ఇంకా. కానీ ఎక్కడ కుదుపుకు పర్లేదండి. తర్వాత జ్వరం, తర్వాత నడుము నొప్పి, రక్తం లేకుండా మూత్రం, అంటే స్కార్లెట్ ఫీవర్. తర్వాత స్కార్లెట్ ఫీవర్లు అయ్యి మనకు అంత రావాలండి, ఎర్ర తట్టుతో దద్దుగా వచ్చేసి అప్పుడు జ్వరం వస్తుంది. దానికి యాక్చువల్గా ఏంటంటే బెల్లోనా ఒక డోసు వేస్తే దానికి ప్రివెంటివ్గా కూడా పనిచేస్తాయి. ఇది ఎక్కువ నైట్ గురించి చెప్పుకుంటాం. మనకు లేబర్ పెయిన్ చూడండి, పురుగు టైంలో చచ్చిపోతాను అని భయం. నొప్పులు కూడా మరి తట్టుకోలేనంత నొప్పులు కదండి వీళ్ళు ఫీల్ అయ్యేది, భరించలేనంత నొప్పులు ఉన్నాయి. బాబాయ్ నాకేమైనా అయిపోద్ది అన్నప్పుడు ఇది చేస్తా. తర్వాత లారింజియల్ ఎఫెక్షన్స్ అంటే స్వరపేటికలు. ముందు దగ్గులో కూడా అంతే కదా, మరి పప్పు మరుగునట్టు దగ్గుతాడు అన్నాం కదా చలిగాలికి. ఇక్కడ కూడా స్వరపేటిక వాపు, లారింజైటిస్, జ్వరం, చలి, పొడి చర్మం, ఇది ఎంతో అనమాట. రాత్రిపూట కురూపు సౌండ్ వస్తూ ఉంటుంది, బార్కింగ్ కాప్, అప్పుడు వేస్తారు. అది మెనింజైటిస్లో, మెదడు వాపు జ్వరాల్లో ఎండవేడికి, కోపం వల్ల మెదడుకు రక్తం ఎక్కువైపోయి మెనింజైటిస్ ప్రారంభ దశలో, అంటే బెల్డోనాకు ముందు దశ అండి. మనం జనరల్గా మెనింజైటిస్ బెల్డోనా నెక్స్ట్ డే 48 hours దాటాక బెల్డోనాలోకి వెళ్ళిపోద్ది, ఇంకా ముందు వెళ్ళిపోద్ది. బెల్డోనా కూడా ఇంచుమించుగా 24 hours దాటిపోతే ఇంక తర్వాత బెల్డోనా కూడా కాదంటారు. అంటే బెల్డోనా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్. మెనింజైటిస్లో బెల్డోనా ఎక్కువ అండి. ఎగ్గునైట్ ఇంక అన్ని ఎర్లీ స్టేజెస్లో ఆ క్షణంలో కవర్ చేస్తుందండి. అంచేత ఆవిడ నెలంతా వాడేసింది ఎగ్గునైట్, 40 రోజులు, ఆ డాక్టర్ గారు కలకత్తాలో. అదే కొంతమందికి మేనియా అండి, అలాగే విచారం, మెలంకోలియా అంటే విచారం, తీవ్రమైన ఉన్మాదం,
ఎక్సైట్మెంటు, చనిపోతాను అన్న భయం, చనిపోయే రోజులు ముందు చెప్పాడు. అలాగే విపరీతంగా అల్లిపోతా ఉన్నాడనుకోండి. ఇంకెవరిని ఇంట్లో వాళ్ళని ఆళ్ళని ఈళ్ళని ఏం పట్టించుకోవట్లేదు, గుర్తుపట్టలేదనుకోండి ఎకోనేట్. మరి అదే కదా అక్కడ ఒక కేసులో అనుకున్నాం కదా! కోవిడ్‌లో బ్లాక్ ఫంగస్ వచ్చేస్తే ఒక ఆయనకి చనిపోయే వాళ్ళని అక్కడికక్కడే బ్లడ్ అలా కక్కుకుంటా ఉంటే, ముక్కులో అలా బ్లడ్ వచ్చేస్తా ఉంటే, మోసేస్తా ఉంటే 20 మందికి 8 మంది ఎంతమంది మిగిలారింక. అయిపోయింది మన పని కూడా బకాసురుడు తీసుకెళ్ళిపోతున్నాడు అందరిని అని అదే పరిస్థితిలో అల్లిపోతున్నాడు చూసి. ఆ రూమ్‌లో ఉన్నాడనమాట. నా వంతు ఎప్పుడని చూసుకుంటున్నాడు. అంతలోకి వాళ్ళ అబ్బాయి వచ్చారు. ఎలా ఉన్నారు నాన్నగారంటే వణికేస్తున్నారు భయంతో అన్నది. వణికేస్తున్నారు భయంతో అన్నది టక్కుమని. మా నాన్నగారికి ఎక్కువనైతే ఏంటని చెప్పాడనమాట ఆ కుర్రోడు. పేషెంట్ స్పీక్స్ హిస్ డ్రగ్ అండి ఎప్పుడూను. మనం అప్రమత్తంగా ఉన్నామా లేదా అన్నది మన పరిస్థితి. నాన్నగారు వణికేస్తున్నారు అన్నాడు. అమ్మో! ఎక్కువనేటట్టు వాడాడు. టక 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 రికవరీ వచ్చేసిందంటే 5, 6 రోజుల్లో ఇంటికి డిశ్చార్జ్ అయిపోయి వచ్చేసాడు. ఎప్పటికీ ఆయన వస్తే మృత్యుంజయుడు అని పిలుస్తా ఉంటాం. అలా ఉంటదండి. మందు అలా పనిచేస్తది. బ్లాక్ ఫంగస్‌కి ఎకోనైట్ అంటే బ్లాక్ ఫంగస్‌కి ఎకోనైట్ కాదక్కడ. ఎకోనైట్ పేషెంట్‌కి ఎకోనైట్. అదే మెయిన్. వణికేత్తనాను భయంతో అన్నది ఎకోనైట్. తర్వాత అలాగే నరాల నొప్పులు. ఈ ఫేషియల్ నెర్వ్స్ పెయిన్స్ అనమాట అండి. ఈ ముఖ నరాల నొప్పులు. చలిగాలికి. ఆ రాత్రి విపరీతంగా నొప్పొచ్చేస్తేని నొప్పి ఏమాత్రం భరించలేనప్పుడు అనమాట. పర్లేదు బానే ఉంది. ఏదో రేపు పొద్దున్న తగ్గిపోద్దిలే అంటే ఎకోనైట్ కాదండి ఇది. గోల గోల పెట్టేసి గిలగిల్లాడిపోతుంటారన్నమాట. అప్పుడు ఎకోనైట్. చలిగాలి తగలడం వల్ల ఆ నైట్‌కి నైటే మూతి వంకరపోతా ఉంటది. అప్పుడు కూడా ఎక్కువనేటి ఎయ్యాలి. తర్వాత చలిగాలికి మూతి వంకరపోతే కాస్టికం లాంటివి పడతాయి. బెల్స్ పాల్సీ, ముఖ కండరాల పక్షవాతం. ఇలా మూతి అలా పక్కకు పోతే బెల్స్ పాల్సీ అంటాం. కాస్టికం ఇలాంటివి పడతాయండి. ముందు ఆ రోజు నైట్ మాత్రం ఎక్కువ నైట్ పడతాయి. పడితే నేను కాస్టికంలోకి వెళ్ళక్కర్లేదు ఇంకా. పొద్దుటికల్లా మామూలు మూతి అయిపోద్ది. పెరిటోనైటిస్ అండి చాలా తీవ్రమైందండోయ్! పెరిటోనియం అంటే లోపలుండే పొరండి. ఈ పేగులన్నిటిని కలిపి ఒక దుప్పటి లాంటిది ఒక టవల్ లాంటిది ఒకటి ఉంటదండి. అదే దా ఈ అన్ని భాగాల్ని అలాగా ఉంచుతది. ఎలాగైతే దుప్పటికి ఇలాగ పిన్నులతోటి ఏదన్నా కొన్ని వస్తువులు ఇలాగ అరేంజ్ చేసామనుకోండి. ఎలాగైతే ఆ వస్తువుల ఆకారాన్ని మనం తీసుకురాగలమో, ఇక్కడ ఈ ఇంటెస్టైన్స్ అన్నీ గూడా ఆ దుప్పటికి పట్టుకుని, ఆ ఆకారంలో ఎక్కడుండవలసినయి అక్కడుంటాయి. ఆ దుప్పటినే పెరిటోనియం అంటారు. ఆ పెరిటోనియం వాసిందంటే చాలా డేంజర్ అండి. పెరిటోనైటిస్. అది యాక్సిడెంట్ ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు గూడా అలా రావచ్చు. లేదా టైఫాయిడ్‌లో పేయర్స్ గ్లాండ్స్ అని ఆ ఇంటెస్టైన్స్‌లో ఉంటాయి. గ్లాండ్స్ ఊడిపోయి కన్నం పడిపోద్దండి. అప్పుడు గూడా అలా రావచ్చు. ఇంటెస్టైనల్ పెర్ఫరేషన్. అంటే ఆ లోపల ఉన్న ద్రవం పేగుల్లోకి వెళ్ళిపోద్ది. అయితే పేగుల్లో ఉండే పదార్థం ఆ ఇంటెస్టైన్ మొత్తం అబ్డామినల్ క్యావిటీలోకి వచ్చేస్తది. వచ్చేసి పెరిటోనైటిస్ వచ్చేస్తది. వచ్చేసి ఇంక అక్కడి నుంచి చాలా సీరియస్ అయిపోతదండి అప్పటికప్పుడు. ఓపెన్ చేసేసి డ్రైన్ చేసేస్తారు వాటర్ తోటి. చాలా ఎమర్జెన్సీ. చలి వల్ల వచ్చే పెరిటోనైటిస్ ఇక్కడ. తీవ్రమైన జ్వరం, కడుపులో నొప్పులు విపరీతం. ఇలా ఉన్నప్పుడు అప్పటికప్పుడు వేస్తారు ఎకోనైట్. అలాగే ఫ్లోరసీ. ఫ్లోరా అంటే లంగ్స్ చుట్టూరు ఉండే పొర ఫ్లోరా. ఆ ఫ్లోరా వాసిపోద్ది. వాసిపోయి నొప్పులొచ్చేస్తా ఉంటాయి. ఆ నైట్‌కి నైటు ఎమర్జెన్సీ అయితే ఎకోనైట్. 2 రోజులు పోయాక చురుకు చురుకు నొప్పొచ్చి ఊపిరి పీల్చుకున్నప్పుడు నొప్పెడతా ఉంటే బ్రయోనియా. ఇలా ఫ్లోరసీకి తర్వాత మందులు పడతాయి. ఆ నైట్‌కి నైట్ ఎకోనైట్. ఎకోనైట్ రెడీగా మాత్రం ఉండాలండి. అలాగే న్యూమోనియాలో కూడా ప్రారంభ దశ. ఆ పాపకి ఏసారన్నారు కదండీ! నైట్‌కి నైటు. తెల్లవారితే మరి ఎకోనైట్ కాదు. అమ్మాయికి కూడా ఉండదు. ప్రారంభ దశలో నాడి వేగంగా కొట్టుకోవడం, ఆయాసం, ఛాతీలో బరువు, తీవ్రమైన జ్వరం ఇదంతా అప్పుడు ఎకోనైట్ ఏస్తారు ఆ నైటు. గర్భవతుల్లో భయం ఎలాగ ఉంది కదా! మరి ప్రెగ్నెంట్ లేడీస్‌లో చనిపోతానని భయం. అలాగే హ్మ్, కోపం వల్ల వచ్చే అబార్షన్. విపరీతమైన కేకలేసాక అబార్షన్ అయిపోద్దనుకోండి. అప్పుడు ముందు ఎకోనైట్ వేయాలి. అలాగే ఇంకోటి సయాటిక్. సయాటికా నెర్వ్‌కి సయాటికా మందు ఎకోనైట్ కాదండి. సడెన్‌గా పెయిన్ వచ్చేసి విలవిల్లాడిపోయి దొర్లేస్తున్నాడనుకోండి. అప్పుడు ఆ సయాటికాకి ఎకోనైట్. అయితే
మరి పెయిన్ ఉన్న చోట ఎలాగ ఉంటుంది అనుకున్న, చల్లగా తిమ్మిరికేస్తుంది కన్నా కదండి, జిల్లాగా వచ్చేస్తుంది. సెన్స్ ఆఫ్ కోల్డ్నెస్ ఇన్ టోస్, టింగ్లింగ్, నంబ్నెస్, ఇంటెన్స్ నైట్లీ పెయిన్స్. అప్పుడు అలాంటి సయాటికాకి ఎక్కువ ఇండికేట్ అవుతుంది. ఇంకా మామూలుగా స్మాల్ పాక్స్ అన్నది ఇప్పుడు లేదు కనుక పక్కనేటేద్దాం ఇది. అయితే ఏంటంటే నాలెడ్జ్ మాత్రం ఉండాలండి, అంటే మెటీరియల్ రెడీగా ఉండాలి. తర్వాత టిటానస్. టిటానస్ అంటే ధనుర్వాతం, దెబ్బలు తగిలేక చలి వల్ల అప్పటికప్పుడు తీవ్రమైన నొప్పి వచ్చేసి ఇలా మురిసిపోతుంటే ఎక్కువనైట్ ఎక్స్పర్ట్ వేస్తారండి. ఎక్కువనైట్ ఒక మొదలైపోయింది అనగా వేస్తారన్నమాట అండి. మళ్ళీ 2-3 గంటలు లేకపోతే 5-6 గంటలు పోయాక ఎక్కువనైట్ కాదు, మళ్ళీ ఉన్న బలంగా ఎక్కువనైట్. అంచేత ఎక్కువనైట్లో సడన్నెస్, ఇంటెన్స్ ఫియర్, ఇన్ఫ్లమేటరీ హీట్, తీవ్రమైన వేడి, రూల్ ఆఫ్ ఎక్కువనైట్. ఇలా మొత్తానికి ఏంటంటే ఫస్ట్ స్టేజ్లోనే పడుతుంది. ఇంకా చుట్టాలు ఎక్కువనైట్స్కి ఏంటంటే డ్రగ్ రిలేషన్షిప్, కాంప్లిమెంటరీ, కాఫియా, సల్ఫర్, ఆర్నికా, యాంటీడోట్స్, ఎస్టిక్ యాసిడ్, ప్యారిస్ క్వాడ్రిపోలియా అన్నారు మనం ఎక్కువ వాడం, కానీ బెల్డానా యాంటీడోట్ అంటే అక్కడ చూసుకోవాలి. ఇనిమికల్స్ ఏమీ లేవు. అజాత శత్రువు ఎక్కువనేటువంటి పలసట్లో ఒకటని, శత్రువులు లేరు ధర్మరాజులాగా. అంచేత కొన్ని లోతైన మందులతో కలిపి దీన్ని జాగ్రత్తగా వాడమన్నారు. డీప్ యాక్టింగ్ మెడిసిన్స్తో కలిపి, అంటే దాని తర్వాత అది వేసేటప్పుడు చూసుకోమన్నారు. కానీ దానిలో నో ఎనిమికల్స్. దిస్ ఈజ్ అబౌట్ ఎక్కువనైట్. అయితే మనకి బెల్డానాకి ఎక్కువనైట్కి చాలా దగ్గర సంబంధం ఉంది కనుక మనం ఆ డిఫరెన్స్లు కూడా మనం టేబుల్ వేసి చెప్పుకున్నాం. చేత ఇక్కడ కూడా ఎక్కువనైట్ బెల్డానా డిఫరెన్స్లు ఉంటాయండి, పోలికలు భేదాలు ఉంటాయి అన్నమాట. ఇది నీలం రంగు, ఇదేమో ఎక్కువనైట్, ఇదేమో బెల్డానా. ఎక్కువనైట్, బెల్డానా రెండు కూడా హోమియోపతిలో అత్యంత వేగంగా పనిచేసే షార్ట్ యాక్టింగ్ మందులు. ఈ రెండు ఆకస్మికంగా తీవ్రంగా వచ్చే వ్యాధులకు సూచింపడతాయి. వీటి మానసిక శారీరక లక్షణాలు వేరువేరుగా ఉంటాయి, ఏ మందు వాడాలో స్పష్టంగా తెలియజేస్తాయి. అది అంచేత నెక్స్ట్ క్లాస్లో అది కంటిన్యూ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.